So let's start with today's demo only. So I'm Karthikeya Kumar Swami. So I'm working with one of the big four. I have well-versed experience in ITGC and ITAC. This is my 10th batch in VLR Institute. సో ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి కొంతమంది వాట్సాప్ స్టేటస్లు చూసి వచ్చి ఉంటారు, కొంతమంది రిఫరెన్స్ ద్వారా వచ్చి ఉంటారు. సో టుడే ఐ విల్ గివ్ యూ ఏ బ్రీఫ్. అండ్ ఇందులో కొంతమంది డైరెక్ట్గా బ్యాచ్ జాయిన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు. సో ఐ నో all these things. So without any delay, let's start the class and we will see what are the things will be going on. So as we said, మనం చెప్పినట్టుగా ఐటీ అందరికీ తెలుసు ఏంటండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అంటే ఐటీలో మన లైమన్ లాంగ్వేజ్లో చూసుకోవాలంటే సాఫ్ట్వేర్లో జావా, డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, అజూర్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, పవర్ బిఐ, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. ఓకే, ఆర్పిఏ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఐటీజీసీ? అసలు ఐటీజీసీఏ ఎందుకు, వై? ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఎందుకు, వాట్ అనేది అంటే ఏమిటి అనే దాంట్లోకి ఇంకా వెళ్ళలేదండి. ఎందుకు, వై? మీరు జావా 3+ పెట్టినా, డెవాప్స్ 4+ పెట్టినా, ఏడబ్ల్యూఎస్ పెట్టినా, అజూర్ పెట్టినా, ఏది పెట్టినా మిమ్మల్ని టెక్నికల్గా ఒక పెన్ ఒకటి పంపివా సౌమ్య, నువ్వు కానీ మీటింగ్ లో ఎవరో అన్మ్యూట్ చేశారు, దయచేసి మ్యూట్ చేయండి. సో ఈ డొమైన్స్లో మీరు ఏ డొమైన్లో నేర్చుకొని ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని మీరు రెజ్యూమ్ పెట్టినా మిమ్మల్ని స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయమనడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్ స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయమంటారు. సెకండ్ థింగ్, ఆర్గనైజేషన్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు ఇంటర్వ్యూలో చేసిన పర్ఫార్మెన్స్కి లోపల పర్ఫార్మెన్స్కి మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ప్రాక్సీ చేసిన క్యాండిడేట్ మనకి ఇక్కడ ఉండడు. దేర్ విల్ బి ఏ ల్యాక్. ఎక్కడ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకి మీరు లోపల చేసిన వర్క్కి దెర్ ఇస్ ఎ హ్యూజ్ ల్యాక్. సార్ మరి ఐటీజీసీ ఏంటి అంటే, ఐటీజీసీలో ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్, ఎవ్వరు కూడా మిమ్మల్ని స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయమండం కానీ ఆడిట్ చేయమండం కానీ జరగదు. సెకండ్ అండ్ ఫార్మోస్ట్, ఇందులో ఐటీజీసీ అనే డిపార్ట్మెంట్లో ఈ డొమైన్లో 3 years వాడు ఏ వర్క్ చేస్తాడో 13 years వాడు కూడా అదే వర్క్ చేస్తాడు. 3 years వాడు ఏ వర్క్ అయితే చేస్తాడో 13 years వాడు కూడా అదే వర్క్ చేస్తాడు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. బట్ ఈ 13 years వాడు వీడు చేసిన వర్క్ని స్క్రూటినీ చేస్తాడు, అంటే ఒక మేనేజర్ లెవెల్లో తప్ప వర్కింగ్ స్టైల్ ఒకటే, చేసే వర్క్ ఒకటే. అండ్ ఐటీజీసీ ఈజ్ మోర్ అబౌట్ థియరీ ఉంటుంది. ఈ థియరీని మీరు ఇంటర్వ్యూలో నేను చెప్పిన దాన్ని మీరు ఎలా ఇంటర్వ్యూయర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లోపలికి వెళ్ళి ఎలా వర్క్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టే బేస్ అయి ఉంటుంది. అదర్ దాన్ దట్ నథింగ్. ఇందులో భయపడే విషయం ఏమీ లేదు. అండ్ ఈ కోర్స్కి మీకు ఎస్క్యూఎల్ కానీ, పైథాన్ కానీ, డేటాబేస్ కానీ, కోడింగ్ కానీ, ఎనీ టైప్స్ ఆఫ్ కోడింగ్స్, అది జావా కావచ్చు, ఆల్రెడీ పైథాన్ రాస్తాం కాబట్టి జావా కావచ్చు, రూబీ అండ్ రీల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఏది అవసరం లేదు, ఇవేవి అవసరం లేదు. సో మరి ఏంటి సార్ అవసరం, ఏంటి సార్ ఈ డొమైన్? వై చెప్పుకున్నాం. ఇప్పుడు వాట్కి వద్దామండి. వాట్ ఇప్పుడు అమెజాన్ అనే కంపెనీ ఉందండి. అమెజాన్ అనే కంపెనీ ఉంది. ఈ ఆర్గనైజేషన్లో ఏ టీమ్స్ వర్క్ చేస్తాయండి?
విచ్ టీమ్స్ విల్ వర్క్ అంటే ఏ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తాయని. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది, డెవాప్స్, టెస్టింగ్, ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి. అవునా కాదండి? అవునా కాదా? ఎస్. సో ఈ టీమ్స్ ఎలా వర్క్ చెయ్యాలి అని కొన్ని గైడ్ లైన్స్ రాస్తారండి. ఏం రాస్తారండి? కొన్ని గైడ్ లైన్స్ రాస్తారండి. ఎవరు రాస్తారు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కొన్ని గైడ్ లైన్స్ రాస్తుందండి. ఎవరికండి ఈ గైడ్ లైన్స్? ఎవరికి రాస్తుంది? టు ఆల్ ద డిపార్ట్మెంట్స్, టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ వర్కింగ్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్. అంటే ఆ కంపెనీ లోపల వర్క్ చేసే అన్ని డిపార్ట్మెంట్స్ ఇలాగే వర్క్ చెయ్యాలి అని చెప్పి ఒక శాసనం, మన భాషలో చెప్పాలంటే బాహుబలి సినిమాలో చెప్పినట్టుగా ఒక శాసనం రాస్తుంది. ఆ శాసనాన్ని గైడ్ లైన్స్ అంటాం. ఆన్ అదర్ వర్డ్స్ కంట్రోల్స్ అంటాం. ఈ కంట్రోల్స్ ఆ టీమ్స్, ఈ కంట్రోల్స్ ఏ టీమ్స్? హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆర్గనైజేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ ఈ కంట్రోల్స్ని పాటిస్తూ వర్క్ చేస్తున్నారా లేదా, వర్కింగ్ ఆర్ నాట్, అది చూసి పైకి రిపోర్ట్ చెయ్యడమే ఐటీ ఆడిటర్ యొక్క పని. మన పని ఇదే. దిస్ ఈస్ అవర్ వర్క్. ఇక్కడ వరకు చెప్పిన ఇక్కడ దాకే, నాట్ ఇన్ ఆల్ ద కాన్సెప్ట్స్, చెప్పిన ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి యూ కెన్ ఆస్క్. యా మోహన్ గారు, దిస్ ఇస్ సందీప్. మోహన్ కాదండి మాట్లాడేది, కార్తిక్. యా ఓకే, కార్తిక్, సారీ అండి. చెప్పండి. యా, వన్ థింగ్ అండి, ఇప్పుడు మీరు ఐటీజీసీ అన్నారు. ఐటీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వాట్ అబౌట్ జీసీ? జీసీ అంటే? నేను ఇంకా అక్కడ దాకా రాలేదండి. నేను ఏం అడిగానంటే, నేను ఇప్పటిదాకా చెప్పిన వాటిల్లోనే యా ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో నో డౌట్, నథింగ్. హాయ్ కార్తిక్ గారు. చెప్పండి. జీపీ అంటే గవర్నమెంట్ రిస్క్ అండ్ కంప్లైంట్. అది జిఆర్సి అండి. నేను నా ప్రశ్న క్లియర్ గా అడిగాను. నా ప్రశ్న నేను ఇంకా జీసీ గురించి, జిఆర్సి గురించి ఇంకా వెళ్ళలేదు. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏం చేస్తామని చెప్పాను, అది క్లియర్? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే నో డౌట్స్ అని చెప్పండి, నో అయితే డౌట్స్ అడగండి. క్లియర్ అండి, క్లియర్. హలో చెప్పండి. ఒక బేసిక్ క్వశ్చన్ అండి, ప్రసాద్ హియర్. ఇది మీరు 3 years అయినా 13 years అయినా చెప్పారు కదా. ఇప్పుడు ఓకే, జూనియర్ 3 years లెవెల్లో జూనియర్ గా పెట్టుకుంటారు. జూనియర్ గా పెట్టండి. ఇలా ఏమని పెడతారు ఇప్పుడు సీనియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండస్ట్రీలోకి ఐటీజీసీ అనే ఇండస్ట్రీలోకి ఫ్రెషర్స్ ఎవరిని తీసుకోవడం అంటూ జరగదు. ఎవరైనా 3+ కానీ 2+ కానీ పెట్టుకుని రావడమే. వీళ్ళకి వచ్చేది ఐటీ ఆడిటర్ అని కానీ లేదా ఐటీ అనలిస్ట్ అని కానీ ఉంటుంది. ఇప్పుడు 3 years పెట్టుకున్న వాడికి ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో 13 years ఉన్న వాడికి కూడా అదే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. సేమ్ ఆడిట్ చేస్తారు. కార్తిక్ గారు, నేను పవన్ అండి. ఒకసారి ఆగండి. ఇందాక 3 years కి 13 years కి అడిగారు. ఆయన క్లారిఫై అయిందని డౌట్. ఓకే, సో 13 years అయిన వాళ్ళు కూడా ఐటీ ఆడిటర్ అని పెట్టుకుంటారా? అంటే ఏంటి, ఇప్పుడు మీరు 13 years కోర్స్ చేసి పెట్టుకుని వెళ్దాం అనుకుంటున్నారా? లేదండి, ఎక్స్పీరియన్స్ వైజ్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వైజ్ 13 years కి అయితే మీరు సీసో అవుతారండి. ఓకే, సిసా కాదండి, సీసో, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. సో టోటల్ ఐటీజీసీ టీమ్ని మీరు మెయింటైన్ చేస్తారు. కానీ మీకు ఆడిట్ చేయాలన్నా 3+ వాడు ఎలా ఆడిట్ చేస్తున్నారో మీరు అలాగే ఆడిట్ చేస్తారు. ఇందులో 3+ కి 5+ కి 13+ కి వేరువేరుగా ఉండదండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్, ఇప్పుడు జావా టీంలో తీసుకోండి. జావాలో తీసుకుంటే మిమ్మల్ని స్టార్టింగ్ తీసుకెళ్ళి డెవలప్మెంట్లో డైరెక్ట్గా వేయరు. ఒక టికెటింగ్ టూల్ ఇచ్చి టికెటింగ్ టూల్లో వచ్చే మీకు టికెట్స్ని సపోర్ట్కి వాడమంటారు. మీరు అలా 1-2 years చేసిన తర్వాత మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడు.
దెన్ యూ కెన్ ఏబుల్ టు గో టు ద యాక్చువల్ డెవలప్మెంట్. ఇందులో అలా ఉండదండి. మీరు 3 ఇయర్స్ పెట్టుకుని వెళ్ళినా చేసేది ఆడిటే, 5+ పెట్టుకుని వెళ్ళినా చేసేది ఆడిటే, 7+ పెట్టుకుని వెళ్ళినా చేసేది ఆడిటే. ఇన్ దట్ ఓకే. టర్మ్స్ ఐ సెడ్ ఎవ్రీ వర్క్ ఇస్ సేమ్. పవన్ చెప్పు పవన్. కార్తిక్ గారు నాకు ఈ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి పోవచ్చా అండి? ఇది ఇంకా అక్కడ దాకా రాలేదు పవన్. ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నాను. ఆ డౌట్స్ అని లాస్ట్ లో చెప్తాను బాబు. ఓకే ఓకే ఇది జస్ట్ సబ్జెక్ట్ గురించి అడిగాను నేను. ఓకే. సో కార్తిక్ సార్, చెప్పండి అమ్మా. ఇప్పుడు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ ఇది? ఐఎమ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. నేను ఇంకా అక్కడ దాకా రాలేదమ్మా. నేను అక్కడ దాకా రాలేదు అసలు. నేను ఫస్ట్ అదంతా వదిలేయండి. అదంతా లాస్ట్ 15 minutes ఆర్ 20 minutes. ఇప్పుడు కాన్సన్ట్రేట్ ప్యూర్లీ ఆన్ సబ్జెక్ట్ అండి. ప్యూర్లీ ఆన్ సబ్జెక్టే కాన్సన్ట్రేట్ చేయండి. అసలు ఇది ఏంటనేది. ఓకే, am I clear? కార్తిక్ గారు ఐటీ ఆడిట్, ఐటీజీసీ రెండు ఒకటేనా అండి? రెండు ఒకటేనండి. ఓకే. దేర్ ఆర్ నో డౌట్స్ కార్తిక్ గారు. యూ కెన్ సో ఇప్పుడు అసలు ఈ కంట్రోల్స్ దేని మీద పెట్టబడతాయి? అసలు ఈ ఆడిట్ అనే ఫీల్డ్ ఎవాల్వ్ అవ్వడానికి వాట్స్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? లెట్స్ సే ఇప్పుడు ఇది వరకు ఇది ఒక ఫ్యాక్టరీ అనుకుందామండి. ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఓకే, ఈ ఫ్యాక్టరీలో ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటండి? ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆర్థిక లావాదేవీలు, డబ్బుకి సంబంధించిన లావాదేవీలు అన్నీ కూడా ఇది వరకు అంటే 1990s ఇలా ఒక బుక్ని పెట్టి దీన్నే లెడ్జర్ అనేవారండి. అంటే ఈ పుస్తకంలో ఎంత మనీ లోపలికి వచ్చింది, క్యాష్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, ప్రాఫిట్ ఆర్ లాస్, ఇవన్నీ కూడా ఈ బుక్లో రాసేవారండి. ఓకే, ఇప్పుడు ఈ బుక్లో ఇది మాన్యువల్. ఎవడైనా బుక్లో మనం రాసింది ఎరేజర్తో తెలిపి మళ్ళీ మనం రాసేయచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్. కానీ ఇది ఎప్పుడైతే 2000 ఆఫ్టర్ 2015 వచ్చిందో ఇదంతా దేని మీద రన్ అవుతుందండి? ఇప్పుడు అంత డిజిటల్. దేని మీద అవుతుందండి? అంత డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఒకప్పుడు ఎర్లీ 1990s ఇఫ్ ఎట్ ఆల్ మీరు టీసీఎస్ షేర్ కొనాలంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి కానీ బిఎస్సి కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి కానీ వెళ్ళి ఫిజికల్గా కొనేవారు, ఫిజికల్గా పర్చేస్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు అప్ స్టాక్స్లోకి వెళ్తున్నారు, లేదా జీరోదాలోకి వెళ్తున్నారు, లేదా ఇంకో ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నారు, ఏంజల్ బ్రోకింగ్లోకి వెళ్తున్నారు. వెళ్ళి మీకు కావలసిన టీసీఎస్ షేర్ని డిజిటల్గా కొంటున్నారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అయితే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉందండి. ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిట్స్ని టూ హ్యూజ్గా చూపించిందండి. టూ హ్యూజ్ అంటే నాకు 2023-24 సంవత్సరంలో 1000 crores ప్రాఫిట్ వచ్చిందని చూపించింది. 1000 crores ప్రాఫిట్ వచ్చింది అని చూపించింది. ఇలా చూపించగానే షేర్ ప్రైస్ ఏమైందంటే అమాంతం పెరిగిపోయిందండి. ఎప్పుడైతే ఇలా పెరిగిందో పెరగ్గా ఒక పాయింట్ వచ్చాక ఈ షేర్స్ని, ఈ ఆర్గనైజేషన్ మొత్తాన్ని కూడా డిజాల్వ్ చేశారండి. ఐపీ పెట్టేశారు. ఏం చేశారండి? ఐపీ పెట్టేశారు. ఎప్పుడైతే ఇలా ఈ ఆర్గనైజేషన్లో ఐపీ పెట్టారో
టోటల్ యుఎస్ గవర్నమెంట్ యొక్క ఎకానమీ, అంటే అమెరికన్ ఎకానమీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయిందండి. ఇది 1990s ఒక బ్యాంక్లో జరిగిన సిచ్యువేషన్ అండి ఇది. సో ఎప్పుడైతే అమెరికాలో ఇంత పెద్ద ఇష్యూ జరిగిందో ఆ ఇయర్ ఏం చేశారంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. ఏం తీసుకొచ్చారండి? ఒక చట్టాన్ని, అంటే ఒక లాని తీసుకొచ్చారండి. దాన్నే సర్బెయిన్స్ అండ్ ఆక్స్లే యాక్ట్ అంటామండి. దాన్నే సాక్స్ అంటారు. ఏంటండి? సర్బెయిన్స్ ఆక్స్లేస్ యాక్ట్. ఇది 2000లో తీసుకొచ్చారండి. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే all companies that are listed in the stock market అంటే ఏ కంపెనీ అయితే, ఏ ఆర్గనైజేషన్ అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలనుకుంటుందో, అంటే మీరు నేను అందరము కలిపి ఆ ఆర్గనైజేషన్ యొక్క షేర్ని కొనగలుగుతున్నాం. ఎప్పుడు కొనగలుగుతాం? ఎప్పుడైతే ఆ కంపెనీ షేర్ మార్కెట్లో లిస్ట్ అయి ఉండాలి. అలా ఏ కంపెనీ అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటుందో ఈ కంపెనీ తాలూకు ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ need to be audited, need to be audited by an independent auditor. By an independent auditor అంటే అర్థం ఏంటంటే ఏ కంపెనీ అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతూ ఉంటుందో ఆ కంపెనీ యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ప్రతి సంవత్సరము ఒక ఇండిపెండెంట్, అంటే ఈ కంపెనీతో సంబంధం లేని, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీతో సంబంధం లేని ఒక బయట పర్సన్ వచ్చి ఆ పర్సన్ ఈ కంపెనీ తాలూకు ఆర్థిక లావాదేవీల్ని ఆడిట్ చేసి ఆ ఆడిట్ రిపోర్ట్ని యుఎస్ గవర్నమెంట్కి అందించాలండి. ఇది సాక్స్ యాక్ట్. ఈ సాక్స్ యాక్ట్లో ఎక్కడైనా మీకు డౌట్ ఉందా? ఇక్కడ వరకు జరిగిన దాంట్లో ఓన్లీ ఇక్కడ వరకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్ వీఆర్ గుడ్ టు గో? కార్తిక్ గారు చెప్పండి. అంటే బయట నుండి వచ్చి వాళ్ళు మనల్ని ఆడిట్ చేసి ఇది కరెక్టా కాదని అబ్జర్వ్ చేసి యుఎస్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఆడిట్ రిపోర్ట్ ని యుఎస్ గవర్నమెంట్కి ఇవ్వాలండి. అంటే అది ఎవరైనా రావచ్చు. ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదండి. ఇక్కడ దాకా ఎవరైనా వచ్చేస్తే ఇంకెందుకండి. ఇప్పుడు నేను బయట ₹1,00,00,000 ఇచ్చేస్తాను వాడికి, నా కంపెనీలో నువ్వు సంతకం పెట్టి వెళ్ళిపోబాబా అంటాను. వాడు ₹1,00,00,000 తీసుకుంటే సంతకం పెట్టి వెళ్ళిపోతాడు. అది యూఎస్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. ఎవరిని యాక్సెప్ట్ చేద్దాం? నెక్స్ట్ స్టెప్. ఇక్కడ దాకా కాన్సెప్ట్ లో క్లియర్ గా ఉందా లేదా? అదే ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే అది ఇప్పుడు వస్తామండి. నెక్స్ట్ వస్తాం, అదే వస్తాం. ఓకే. ఎనీ డౌట్స్? కార్తిక్ గారు, యాక్చువల్లీ సాక్స్ ఆడిట్ అనేది 2000 ఆర్ 2002? ఆక్సిలేస్ సబర్బన్స్ అండ్ ఆక్సిలేస్ యాక్ట్ మెటిక్యులేట్ చేసిన 2000 అండి. ఓకే. ఫస్ట్ మెటిక్యులేటెడ్ ఇన్ 2000. ఇట్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఇన్ 2002. ఓకే. దట్స్ ఓన్లీ ద డిఫరెన్స్. ఓకే, డన్. సో సార్ మేము నేర్చుకుంటున్న క్వశ్చన్ సార్ ఇక్కడ ప్రసాద్, సారీ టు డిస్టర్బ్. దీనికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా అవసరం అండి? అదే చెప్తానండి, ఇప్పుడు అక్కడికే వచ్చాను. సో సార్ మేము నేర్చుకుంటుంది ఐటీ ఆడిట్ కదా సార్. సార్ వై మాకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు సార్ చెప్తున్నారు? నో, ఇక్కడి నుంచే ఐటీ ఆడిట్ అనేది స్టార్ట్ అయ్యింది. అది ఎలా అంటే, ఇది వరకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బుక్స్లో మెయింటైన్ చేసేవారండి ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా. అండ్ మీరు నేను కొట్టుకెళ్ళిన పేపర్ క్యాష్. ఓకే, బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అండి? ఫోన్పే,
గూగుల్ పే. కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ యూజ్ చేయడానికి ఎస్ఏపి ఫికో. మెటీరియల్స్కి ఎస్ఏపి మెటీరియల్ మేనేజ్మెంట్. స్టాక్స్కి థర్డ్ పార్టీ అప్లికేషన్స్. ఆర్గనైజేషన్లో వర్క్ చేయడానికి ల్యాప్టాప్స్. ఎవ్రీథింగ్ ఈస్ డిజిటల్. ఇక్కడ వచ్చిందండి అసలు చిక్కు. ఏం జరిగిందంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగిందండి ఫోన్పేలో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఎవరెవరికి? కార్తికేయ కుమారస్వామి అనే నాకు, విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ మోహన్ గారికి మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. అయితే నేను ₹1,00,000 మోహన్ గారి అకౌంట్కి కొట్టాను. అయితే కానీ మోహన్ గారికి అది రీచ్ అవ్వలేదు. నాకేమో అమౌంట్ డెలివర్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ మధ్యదారిలో దీన్ని ఎవరైనా హ్యాక్ చేయొచ్చా, చేయలేరా? ఇప్పుడున్న డిజిటల్ ఎరాలో డెఫినెట్లీ పాసిబుల్. ఎక్కడే పాసిబుల్ అయితే ఆర్గనైజేషన్లో ఫినాన్షియల్ టర్నోవర్స్ కొన్ని క్రోర్స్లో జరుగుతుందండి. వాట్ అబౌట్ దట్? ఎందుకు చేయలేరు వాళ్ళు? ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్ అయిపోయినప్పుడు. బుక్స్ ఉన్నప్పుడే మోసం చేశారు. లెట్స్ ఏ సేమ్ సినారియో అప్ స్టాక్స్ ఉందండి. అప్ స్టాక్స్లో నేను టీసీఎస్కి సంబంధించిన షేర్ కొన్నాను. ఈ షేర్ ఎప్పుడైతే నేను కొన్నానో డబ్బులు అనేవి ఫస్ట్ అప్ స్టాక్స్కి వచ్చి అప్ స్టాక్స్ నుంచి టీసీఎస్కి వెళ్ళి టీసీఎస్ నుంచి ఒక షేరు కస్టమర్కి వస్తుంది. అయితే ఈ మార్గ మధ్యంలో నేను ఇక్కడి నుంచి అప్ స్టాక్స్ నుంచి టీసీఎస్కి వెళ్ళే మార్గ మధ్యంలో నేను దీన్ని హ్యాక్ చేశాను. ఈ అప్ స్టాక్స్ అకౌంట్లో ఏం కనిపిస్తుంది? కార్తికేయ కుమారస్వామి అనే నేను టీసీఎస్లో ఒక షేర్ కొన్నాను. 1 షేర్ బైడ్ అండ్ ఐ పెయిడ్ ది అమౌంట్. కానీ అమౌంట్ కనిపించట్లేదు. పే చేశానని నేను చెప్తున్నాను. అప్ స్టాక్స్ కూడా పే చేశానని వచ్చింది. కానీ ఈ అమౌంట్ టీసీఎస్ దగ్గరికి వెళ్ళా. వై? బికాస్ దేర్ ఈజ్ ఎ బ్రీచ్, బికాస్ దేర్ ఈజ్ ఎ సైబర్ అటాక్, దేర్ ఈజ్ ఎ మ్యానిపులేట్ చేశారు. సో ఈ ఛాన్సెస్ అన్నీ మామూలుగానే ఇన్ని ఉన్నాయి. అసలు ఆర్గనైజేషన్ లోపల ఎన్ని జరగచ్చు ఇలాంటివి? ఛాన్సెస్ ఉన్నాయా లేదా? డెఫినెట్లీ. సో ఇక్కడే ఐటీ ఆడిటింగ్ పుట్టింది. అండ్ సాక్స్లోనే ఇంకొక లా యాడ్ చేశారు. అదే ఎక్కడెక్కడైతే ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో ఐటీ సిస్టమ్స్ మీద జరుగుతున్నాయి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. మాకు ఆ కంపెనీ ఫినాన్షియల్ ఆడిట్ రిపోర్ట్తో పాటుగా ఈ ఐటీ సిస్టమ్స్ను కూడా సెక్యూరిటీ ఆడిట్ చెయ్యండి. ఆడిట్ చేసి ఈ ఫినాన్షియల్ ఆడిట్ రిపోర్ట్తో పాటుగా ఈ ఐటీ సిస్టమ్స్ ఆడిట్ రిపోర్ట్ని కూడా మాకు అందించమని యాడ్ చేశారండి సాక్స్ యాక్ట్లో. సో సార్ మరి ఇది యుఎస్లో కదా సార్, మనకెందుకు సార్? మనకు కూడా ఒక యాక్ట్ ఉందండి. ఆ యాక్ట్ పేరే కంపెనీస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఇండియాలో స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ అయితే లిస్ట్ అయ్యిందో ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ అండ్ ఐటీ సిస్టమ్స్ ఆడిట్ రిపోర్ట్, దీన్నే ఐటీ ఆడిట్ రిపోర్ట్ అంటామండి. ఐటీ సిస్టమ్స్ ఆడిట్ రిపోర్ట్నే ఐటీ ఆడిట్ రిపోర్ట్ అంటాం. ఈ రెండు రిపోర్ట్స్ని సెబీకి సబ్మిట్ చెయ్యాలి ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు ఇందాక చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇండిపెండెంట్ ఆడిటర్ ఎవరండి ఇండిపెండెంట్ ఆడిటర్? అండ్ రెండో క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, సార్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? ఇప్పుడు నేను ఈ డెమోలోకి నాకు ఇప్పుడు ఆన్గోయింగ్ క్లాస్ 9th బ్యాచ్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఈ బ్యాచ్లోంచి ఒక పర్సన్ని మీ డెమోలో యాడ్ చేస్తాను. ఓకే, నేను ఇతన్ని అడుగుతాను మీ అందరి ముందు, బాబు
నేను క్లాస్ ఎలా చెప్తున్నాను అని అడుగుతాను. ఇప్పుడు ఇతను ఏం చెప్పే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? బాగా ఆలోచించి చెప్పండి. బాగా చెప్తున్నాను. ఎందుకు చెప్తాడు? ఎందుకు చెప్తాడు? సార్ కాదు. ఆ? వెల్ నోయింగ్. తను నా ఎందుకంటే స్టూడెంట్ ఆల్రెడీ కాబట్టి. అతను తను నా స్టూడెంట్, కరెంట్లీ ఆన్ గోయింగ్. ఇప్పుడు అతను బాగోలేదని చెప్పాడు అనుకోండి, అతని క్లాసులు నేను చెప్తానా? అతనికి రియల్ టైం చూపిస్తానా? సో అలాగే ఎప్పుడైతే ఒక కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్లో, ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఒక వన్ ఎంప్లాయీ కనుక ఈ కంపెనీ ఫినాన్షియల్స్ని, ఐటీ ఆడిట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తే ఈ ఆర్గనైజేషన్లో తప్పులున్నా ఈ ఎంప్లాయీ గవర్నమెంట్కి చెప్పడు. ఎందుకు? తన ఆర్గనైజేషన్ అన్నం పెడుతుంది. అండ్ ఆర్గనైజేషన్ అలా సింపుల్గా చెప్పడానికి ఉండదు, ఉద్యోగం పీకేస్తారు. సో ఇతను స్వార్థపూరిత్వంగా ఇతని యొక్క ఆడిట్ని జరిపిస్తాడు. అర్థమైందా? ఇది డిపెండెంట్ అంటారు. డిపెండెంట్. బయాస్డ్ ఒపీనియన్, పార్షియాలిటీ చూపించాడు. నా ఆర్గనైజేషన్ బాగుండాలి, నా ఆర్గనైజేషన్ షేర్ ప్రైస్ పెరగాలి, సో తప్పులను నేను పట్టించుకోను, ఇలా జరుగుతుందని చెప్పే ఆర్గనైజేషన్కి నో కాంటాక్ట్, అంటే సంబంధం లేని ఒక పర్సన్ ఈ పర్సన్ని తీసుకొచ్చి ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఆడిట్ చేయిస్తారు. అండ్ బోత్ ఫినాన్షియల్స్ అండ్ ఐటీ ఆడిట్ చేస్తారు. ఫినాన్షియల్ ఆడిట్ అండ్ ఐటీ ఆడిట్ చేస్తారు. అప్పుడు నాకు మీతో ఎటువంటి సంబంధం లేదు, మీరెవరో కూడా నాకు తెలియదు, నా మొహం మీరు చూడట్లేదు, మీ మొహం నేను చూడట్లా, అండ్ మోర్ ఓవర్ మీ పేర్లు కూడా చూడట్లా. ఎందుకు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, నాకు పార్టిసిపెంట్స్ కనిపించరు. ఇలాంటి సమయంలో మిమ్మల్ని రేపు ఎవరైనా బాబు కార్తికేయ కుమారస్వామి అనే పర్సన్ డెమో ఎలా ఇస్తున్నాడంటే బాగా ఇస్తున్నాడనో బాగా ఇవ్వలేదనో చెప్తారు. ఎందుకు చెప్తారు? యు ఆర్ అన్బయాస్డ్, యు ఆర్ ఇండిపెండెంట్ పార్టీస్. మీరు జస్ట్ ఇక్కడ పార్టిసిపెంట్స్ మాత్రమే, యు ఆర్ ఇండిపెండెంట్ పార్టీస్. మీకు తెలీదు, మీకు నాకు సంబంధం లేదు. ఇంకా ఇప్పుడు మీ ఒపీనియన్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, మీరు చెప్పేది పర్ఫెక్ట్గా పార్షియాలిటీ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరై ఉండాలి? ఈ పర్సన్స్ని ఎక్కడి నుంచి తీసుకువస్తారంటే ఈవై, పిడబ్ల్యూసి, డిలాయిట్, కేపిఎంజీ, ఇంకా ఈ బిగ్ 4 కాకుండా మిగతా చాలా కంపెనీస్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఆడిటింగ్ ఫర్మ్స్ అని, వాటిలోంచి తీసుకొస్తారు. ఓకే, అంటే ఏంటి? ఒక బయట వ్యక్తి మన కంపెనీకి వచ్చి మన ఐటీ కంట్రోల్స్ని, మన ఫైనాన్షియల్ కంట్రోల్స్ని ఆడిట్ చేసి ఆ ఆడిట్ రిపోర్ట్ ఇస్తాడు. ఎవరిస్తారు అంటే ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ని ఒక సిపిఏ ఇస్తాడు. ఇండియాలో అయితే సిఏ ఇస్తాడు. సిపిఏ అంటే సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ ఇన్ యుఎస్. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ఇండియా. ఫినాన్షియల్ ఆడిట్ ఎవరు చేస్తారండి? వీళ్ళు చేస్తారు. సిఏ. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక సిఏ చేసిన వాడికి ఐటీలో వైరస్, మాల్వేర్, ఫిషింగ్, చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అప్లికేషన్ కంట్రోల్స్, ఇవన్నీ తెలుస్తాయా? ఇప్పుడు అలాగే మరి ఫినాన్షియల్ ఆడిటర్కి ఇది తెలియదు అనుకున్నాం, ఇవి తెలియదు అనుకున్నాం. ఇప్పుడు ఒక ఐటీ ఆడిటర్కి ప్రాఫిట్ అండ్ లాస్, లెడ్జర్స్,
జనరల్స్, సబ్సిడరీ బుక్స్ ఇవి తెలుస్తాయా? నో. అందుకే ఏం చేశారంటే ఫినాన్షియల్ ఆడిట్లోకి ఐటీ ఆడిటర్స్ తలదూర్చరు. ఐటీ ఆడిట్లోకి ఫినాన్షియల్ ఆడిటర్స్ తలదూర్చరు. ఐటీ ఆడిటర్స్ ఏం చేస్తారంటే టోటల్గా ఐటీ కంట్రోల్స్ని ఆడిట్ చేస్తారు. అంటే ఎవరు? మనం ఫినాన్షియల్ కంట్రోల్స్ని ఆడిట్ చేసేది ఫినాన్స్ పీపుల్, సిఎస్ అండ్ సిపిఎస్, ఏసీసీఎస్, సిఎంఎస్. వీళ్ళు మన జోలికి రారు, మనం వీళ్ళ జోలికి వెళ్ళాం. కానీ మనం ఎలా పుట్టాం? వీళ్ళ వల్లే. ఇక్కడి వరకు క్లియర్గా ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి. ఇక్కడ వరకే. నాట్ అపార్ట్ 3 ఏళ్ళు పెడితే జాబ్ వస్తుందా, 4 ఏళ్ళు పెడితే జాబ్ వస్తుందా, దీనికి ఏం కావాలి, జాబ్ రోల్స్ ఉన్నాయా లేవా, ఇవి కాదు. ఇక్కడ దాకా చెప్పిన సబ్జెక్ట్లో ఏ డౌట్స్ ఉన్నా అన్మ్యూట్ చేసి అడగండి. ఇట్స్ లైక్ కార్తిక్ గారు, ఇట్స్ లైక్ ఇప్పుడు ఐటీ ఆడిటర్ అనేవాడు ఒక డిటెక్టివ్ టైప్ అన్నట్టు. అంటే ఓవరాల్ అంటే he will detect అంటే వాట్ ఎవర్ ద అంతే, డిటెక్టివ్ టైపే. కానీ డిటెక్టివ్ ఏం చేస్తాడండి? ఇక్కడ తప్పు ఉంది, వీడు నేరస్తుడు, వీడు హంతకుడు అని చెప్తాడు. కానీ ఇక్కడ అలా కాదండి. ఇక్కడ తప్పు జరుగుతుందని చెబుతూ ఈ తప్పుని ఎలా కరెక్ట్ చేయాలో చెప్పేవాడే ఐటీ ఆడిటర్ అండి. ఓకే. సింపుల్ గా ఇక్కడ కంట్రోల్స్ బాగాలేవు అని చెప్పేసి వెళ్ళిపోకూడదండి. ఆ కంట్రోల్స్ ఎలా బాగుపరచాలో కూడా చెప్పి వెళ్ళాలి. ఓకే. కార్తిక్ గారు, స్మాల్ డౌట్ అండి. సో చెప్పండి. ఇది థంబ్ రూల్ అండి? అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఫైనాన్షియల్ ఆడిట్ అండ్ ఐటీ ఆడిట్ చేయకూడదు అనేది ఏమన్నా? తంబ్రులు ఏం కాదండి. బట్ ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ లోడికి ఒక ఐటీ ఎన్విరాన్మెంట్ లో సెటప్ తెలియదు. ఇప్పుడు ఒకవేళ అతను వచ్చి ఒక ఫైనాన్షియల్ ఆడిటర్ కి మీరు వచ్చి ఐటీ ఆడిట్ చేసేయమన్నారు, అతను చేసేసాడు. రేపు పొద్దున్న ఈ ఐటీ ఆడిట్ ఏ కంపెనీలో అయితే చేశాడో ఆ కంపెనీలో పెద్ద సైబర్ అటాక్ జరిగిపోయింది. ఈ ఫైనాన్షియల్ ఆడిటర్ ఒక లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారండి. ఇప్పుడు సత్యం రామలింగరాజు స్కామ్ జరిగిందండి. ఆ టైంలో ఎంతమంది సీఏలు పోయారండి, ఎంతమంది సీఎల్ లైసెన్స్లు పోయి, ఎందుకు పోయండి? అంత వాలిటైల్ గా ఉంటుందండి ఆడిటింగ్ లైఫ్ అనేది. చాలా వాలిటైల్ అండి. అంటే ఇప్పుడు సిఎస్ కూడా కొత్తగా డీసా అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు కదా సార్ కోర్సు. సో అది చేసిన వాళ్ళు ఇలా ఆడిట్ చేయొచ్చు అని చెప్పేసి కొంచెం నా స్టూడెంట్స్ లో సీఏలు ఉన్నారండి. ఐఎస్ ఆడిట్, దీన్నే ఐటీ ఆడిట్ ని ఐఎస్ ఆడిట్ అని కూడా అంటామండి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిట్ అంటాం. ఈ ఆడిట్ నే ఇప్పుడు అంటే ఈ ఐటీ ఆడిట్ నేర్చుకోవడానికి సీఏలు వచ్చి కూర్చుంటారు మన క్లాస్ లో. వాళ్ళు చెయ్యకూడదని ఏం లేదండి. అది ఎవరు చేస్తారు, ఏం చేస్తారు అనేది రేపు చూస్తాం. ఈ రోజు ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ అవుట్లైన్. అసలు ఏంటి సబ్జెక్ట్ బాహుబలి వరల్డ్ లోకి తీసుకెళ్ళినట్టుగా కొంత మన ఆ రాజ్యంలోకి తీసుకెళ్ళినట్టుగా అలా రాజ్యంలోకి తీసుకెళ్తున్నాం. ఐటీజీసీ అనే డొమైన్ ఏంటి, అసలు ఎలా వచ్చింది, ఏం చేస్తారు. ఎనీ అదర్ డౌట్స్ అండి? ఎట్ ద టైమ్ కార్తిక్, దిస్ ఇస్ సాయి. మీరు అన్నట్టుగా సాక్ ఉంది అప్పుడు అన్నారు కదా. సో సత్యం కంప్యూటర్స్ స్కామ్ అయినప్పుడు కూడా సాక్ ఉంది కదా. దెన్ అప్పుడు ఎందుకు సత్యం కంప్యూటర్స్ ని స్నాక్ ముందే జస్టిఫై చేసి గవర్నమెంట్ ముందు పెట్టలేదు? విజిల్ బ్లో ఎవరు చేశారండి? సారీ, సత్యం స్కామ్ లో విజిల్ బ్లో ఎవరు చేశారండి? అంటే నాట్ షూర్, బట్ అంటే నాకు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒక్కసారి మొత్తం చూడండి, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మరి మీరు అలా అంటున్నారు కదా, ఇప్పుడు మరి ప్రతి కంపెనీలో కూడా చాలా స్ట్రాంగ్ ఫైర్ వాల్స్ ఉన్నాయి కదండి. మరి రీసెంట్ గా డెలాయిట్ లో మీరు సైబర్ న్యూస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. డెలాయిట్ లో ఎందుకు మొన్న ర్యాన్సమ్ వేర్ అటాక్ జరిగిందండి? చాలా హ్యూజ్ ర్యాన్సమ్ వేర్ అటాక్ జరిగింది. డెలాయిట్ లాంటి బిగ్ 4 లో ర్యాన్సమ్ వేర్ అటాక్ జరగడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మరి ఎలా జరిగిందంటారు? ఎంత సెక్యూరిటీ ఉంది కూడా. సో ఒకటి తాడిని మనం తంతే మన తలను కూడా తంతాడు. కంప్లీట్లీ అడ్వాన్స్మెంట్స్ ఎరా. వీ కాంట్ డూ నథింగ్. బట్ ఏంటంటే ఆ రోజు ఆ టైం బాగోగాడు దొరికేయాలి అంతే. రీసెంట్గా బైజూస్ దొరికేశారు. అలాగే బైజూస్ స్కామ్ మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. డెలాయిట్ ఆడిటర్స్ వల్లే బైజూస్ స్కామ్ బయటపడింది. ప్రీవియస్ టు దట్ దేర్ మార్కెట్ లీడర్స్, ఇండియన్ క్రికెట్ టీమ్కి బ్రాండ్ అంబాసిడర్స్, ఇండియన్ క్రికెట్ టీమ్ స్పాన్సరర్స్. బట్ వై దే ఫేస్డ్ హ్యూజ్ లాసెస్ అంటే
మరి అప్పుడు దాకా ఆడిట్లో ఎందుకు తెలియలేదంటే దెర్ విల్ బి సమ్ టైం విజిల్ బ్లో అవ్వాలి, అంటే లోపల వాడు ఇక్కడ ఇది తప్పు జరుగుతుందని చెప్తాడు, వెదర్ అది ఐటీ కానీ వెదర్ అది ఫైనాన్షియల్ కానీ. క్లియర్ సాయి గారు? యా, క్లియర్ కార్తిక్. సో ఇప్పుడు దీన్నే ఈ ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్స్ని, ఐటీ ఆడిట్ రిపోర్ట్స్ని 2 రకాలుగా విభజించారండి. ఆ 2 రకాలుగా విభజించడమే SOC 1, SOC 2. దీన్నే సిస్టమ్ ఆర్ సర్వీస్, ఆర్గనైజేషనల్ కంట్రోల్స్. సిస్టమ్ ఆర్గనైజేషనల్ కంట్రోల్స్ అన్నా రైటే, సర్వీస్ ఆర్గనైజేషనల్ కంట్రోల్స్ అన్నా రైటే. సో ఈ SOC 1 అనే రిపోర్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ SOC అనేది మీరు సైబర్ సెక్యూరిటీలో వినుంటారు. అది సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, ఇది అది ఒకటి కాదు. SOC 1 రిపోర్ట్లో ఆల్ ఫైనాన్షియల్ డేటా ఉంటుందండి. ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ ఇది SOC 1 అనేది. SOC 2 అనేది ఏంటంటే అదర్ దాన్ ఫినాన్షియల్ కంట్రోల్స్, అంటే ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే ఐటీ కంట్రోల్స్. ఇన్ అదర్ వర్డ్స్ ఏం చెప్పచ్చండి? వీ కెన్ సే ఐటీ కంట్రోల్స్. SOC 1 is a report of financial controls and SOC 2 is a detailed report of other than financial controls. అంటే SOC 1 అనేది ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టు, మన భాషలో చెప్పుకోవాలంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. SOC 2 అంటే ఐటీ ఆడిట్ రిపోర్టు. ఈ SOC 1 రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, SOC 2 రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, అండ్ వీటిల్లో ఏం ఆడిట్ చేస్తారు, అసలు ఐటీ ఆడిట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా మనం కోర్సులో చూడబోతాం. సో ఇందాక ఒక మంచి ప్రశ్న అడిగారు, సార్ ఐటీ చెప్పారు సార్, జీసీ అంటే ఏంటి సార్? ఇంకొకతను మంచి ఆయన చెప్పారు, ఒకళ్ళు దీన్ని జనరల్ కంట్రోల్స్ అన్నారు. గుడ్, మంచి అవగాహనతో వచ్చారు క్లాస్కి. జనరల్ కంట్రోల్స్ అన్నారు. ఇంకో ఆయన దీన్ని, సార్ ఇది జిఆర్సీ కదా సార్, గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైన్స్ కదా సార్ అన్నారు. ఎస్, రెండు రైటే. అండర్ ఐటీజీఆర్సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ రిస్క్ అండ్ కాంప్లియన్స్, ఇందులోకి ఐటీ జనరల్ కంట్రోల్స్ అని వస్తాయి. ఐటీ జనరల్ కంట్రోల్స్ అన్నా గవర్నెన్స్ కంట్రోల్స్ అన్నా ఒకటే, వేరు కాదు. సో సార్ ఏముంటాయి సార్ ఈ జనరల్ కంట్రోల్స్లో అంటే, ఆర్గనైజేషన్లో చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, అప్లికేషన్ కంట్రోల్స్, రిస్క్ ట్రీట్మెంట్ ప్లాన్స్, ఎవ్రీథింగ్. ఒక్కొక్క దాంట్లో ఇంకా సబ్ టాపిక్స్ బోల్డ్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఆపరేషన్స్, ఐటీ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా జనరల్ కంట్రోల్స్లోకి వస్తాయండి. అంటే ఒక ఆర్గనైజేషన్లో వివిధ రకాలైన టీమ్స్లో పనిచేసే ప్రతి ఈ టీం ఇలాగే వర్క్ చేయాలి, ఈ టీం ఇలాగే వర్క్ చేయాలి అని కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయండి. ఆ గైడ్ లైన్స్ చెప్పడం, ఆ గైడ్ లైన్స్ మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, కంట్రోల్స్ అనుకున్నాం. ఆ కంట్రోల్స్ని జనరల్ కంట్రోల్స్ ఆర్ గవర్నెన్స్ కంట్రోల్స్ అంటారు. అండ్ జిఆర్సి ఏంటంటే గవర్నెన్స్ రిస్క్ అండ్ కాంప్లైన్స్. రే ఆంధ్రాలో గవర్నమెంట్ బాగాలేదురా, రే తెలంగాణ గవర్నమెంట్ బాగాలేదురా, రే ఆంధ్రాలో గవర్నమెంట్ బాగుందిరా, తెలంగాణలో గవర్నమెంట్ బాగుందిరా అంటే ఏంటి గవర్నమెంట్ బాగోవడం అంటే ఏంటి? వాళ్ళు పాలించే విధానం బాగుంది, వాళ్ళు ప్రజల్ని ట్రీట్ చేసే విధానం బాగుంది. సేమ్ గవర్నెన్స్ అంటే ఆర్గనైజేషన్లో ప్రతి టీము కూడా ఇలాగే పని చేయాలి, ఇలా నిర్దిష్టంగా ఈ రోజు 8 గంటల దాకా పనిచేయాలంటే 8 గంటల దాకా పనిచేయాలి. హౌ టు డిసైడ్ దట్? బేసింగ్ ఆన్ ద కంపెనీస్ ఆబ్జెక్టివ్స్. ఆర్గనైజేషన్ ఇలా రన్ అవ్వాలి అని చెప్పేది గవర్నెన్స్ ప్రిన్సిపల్స్.
ఇప్పుడు ఆర్గనైజేషన్ సరిగ్గా వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా అడ్డంకులు వస్తే ఎలా తప్పించుకోవాలి, వాటి నుంచి ఎలా విముక్తి పొందాలి అని చెప్పేది రిస్క్ అండ్ కాంప్లియన్స్. ఇప్పుడు మీరు ఈ పదాలన్నీ వినే ఉంటారు. విన్నారా? ISO 27001, కోబిట్, కోసో, ఇవన్నీ కూడా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కాంప్లియన్స్ అండి. అంటే ఏమీ లేదు, మీరు పెద్దగా కంప్లైంట్స్ అంటే ఏదో పెద్ద పదం అనుకోవద్దు. మీ కంపెనీలో దీన్ని వాడితే ISO 27ని వాడుతూ మీ గవర్నెన్స్ కంట్రోల్స్ని కనుక మెటిక్యులేట్ చేయడం జరిగితే, అంటే ISO 27001ని మీ ఆర్గనైజేషన్లో వాడితే, ఉపయోగిస్తే మీరు ISO 27001 కంప్లైంట్ కంపెనీ అవుతారు. మీ ఆర్గనైజేషన్లో కోబిట్ ఫ్రేమ్వర్క్ని వాడుతూ గవర్నెన్స్ కంట్రోల్స్ని మెటిక్యులేట్ చేస్తే, అంటే కోబిట్ ఫ్రేమ్వర్క్ని ఆధారం చేసుకొని మీ ఆర్గనైజేషన్లో గవర్నెన్స్ పాలసీస్ని ప్రిపేర్ చేస్తే అది కోబిట్ కంప్లైంట్ కంపెనీ అవుతుంది. ఒకవేళ మీ ఆర్గనైజేషన్ కనుక క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఈ ఫీల్డ్లో ఉంటే ఈ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తారు, ఈ స్టాండర్డ్ని యూజ్ చేస్తే ఇది PCI DSS కంప్లైంట్ కంపెనీ అవుతుంది. అంతే. మీరు ఏ ఫ్రేమ్వర్క్ వాడి, ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు, మిమ్మల్ని ఏమంటాం, వీడు మంచివాడు అని సర్టిఫై చేస్తాం. మీరు చెడ్డ పనులు చేస్తున్నారు, మిమ్మల్ని ఏం చేస్తాం, మీరు చెడ్డవాడు అని సర్టిఫై చేస్తాం. సేమ్ ఇక్కడ అలాగే మీరు ISO 27001ని మీ ఆర్గనైజేషన్లో అమలు పరిస్తే మీ కంపెనీ ISO 27001 కంప్లైంట్ కంపెనీ అవుతుంది. కోబిట్ ఆధారంగా మీ కంట్రోల్స్ని తయారు చేసుకుంటే కోబిట్ కంప్లైంట్ కంపెనీ అవుతుంది, కోసో కంప్లైంట్ కంపెనీ అవుతుంది. మీ కంపెనీ కనుక క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఉంటే PCI DSS కంప్లైంట్ కంపెనీ అవుతుంది. ఈ హెల్త్ కేర్లో ఉంటే HIPAA కంప్లైంట్ కంపెనీ అవుతుంది. సో అది మనం ఏది యూజ్ చేస్తున్నాం అనేది బేసింగ్ ఆన్ ద ఆర్గనైజేషన్ నీడ్ ఉంటుంది, బేసింగ్ ఆన్ ఆర్గనైజేషన్ బిజినెస్ ఉంటుంది. సో దట్స్ కాల్డ్ గవర్నెన్స్, రిస్క్ అండ్ కాంప్లియన్స్. ఇవన్నీ కూడా IT ఆడిట్లోకి వస్తాయి, బట్ ఎక్సెప్ట్ దిస్ ISO 27001. ISO 27001 ఇందులో 2 ఉంటాయండి, LI, LA, లీడ్ ఇంప్లిమెంటర్, లీడ్ ఆడిటర్. ఇది అందరూ ఏమనుకుంటారంటే ITGCలో ఇది ఒక పార్ట్ అనుకుంటారు, కాదు. ISO 27001కి సెపరేట్గా కొన్ని రోల్స్ ఉంటాయి, కానీ ISO 27001 మీకు పర్ఫెక్ట్గా రావాలంటే మీకు ITGC వచ్చి తీరా. ITGC తెలియకుండా మీ ISO 27001 చేయలేరు, కోబిట్ చేయలేరు, కోసో చేయలేరు, PCI ఏది చేయలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 4 చాలా సిమిలారిటీస్ ఉంటాయండి. ఏ ఫ్రేమ్వర్క్లో అయినా చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అవన్నీ మీకు అంటే పోలికలు ఉంటాయి. అవన్నీ మీకు తెలియాలంటే ఫస్ట్ మీకు ITGC మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ రావాలి. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్స్లోకి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సార్ నాన్ ఐటీలోకి వద్దాం అనుకుంటున్నాను, సో రాగలనా, వస్తే ఎన్ని ఇయర్స్ పెట్టాలి? సెకండ్ క్వశ్చన్, సార్ మీరు రియల్ టైం చూపిస్తారా? సార్ అసలు మీ కోర్స్ నేర్చుకుంటే మేము ఎన్ని ఇయర్స్ ఫేక్ పెట్టగలం? సార్ దీనికి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? సార్ నేను ఆల్రెడీ IT జాబ్లో ఉన్నాను, నేను స్విచ్ అవ్వగలనా? సార్ క్లాసెస్ ఎన్ని డేస్ ఉంటాయి? జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్స్ గురించి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. లెట్స్ జంప్ ఇన్ టు దిస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కాకుండా పైన చెప్పిన సబ్జెక్ట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఫస్ట్ శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది సార్? వి విల్ డిస్కస్ దట్ ఆల్సో అండి.
చెప్పిన సబ్జెక్ట్లో ఏమైనా యాక్చువల్లీ డౌట్స్ ఉన్నాయా? కార్తిక్ గారు చెప్పండి. యాక్చువల్లీ said that the frameworks ఇవన్నీ ISO 27001 ఇవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు PCI DSS అంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అని చెప్పారు. మరి మిగతా ఈ కోబిట్, కోసోకి ఏంటిది అంటే, మీరు ఇది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అంటే మాకు తెలుసు కాబట్టి మాకు అర్థమైంది. ఇది ఇప్పుడు కోసో ఐటీ ఇవి ఫ్రేమ్ వర్క్స్ అండి. ఇప్పుడు మీ కంపెనీ అడాప్ట్ చేసుకుంటది. మీ కంపెనీ ఒకవేళ ISO 27001 అడాప్ట్ చేసుకుని దాంట్లో ఉన్న రూల్స్ అన్ని పాటించింది అనుకోండి, మీ కంపెనీలో 27001లో ఉన్నది ప్రతిదీ మీ కంపెనీలో కనిపించింది అనుకోండి, మీ కంపెనీ ISO కంప్లైంట్ కంపెనీ అవుతుంది. ఇలాగే కోబిట్ కో స్ట్రక్చర్ ఉంటుంది. కోబిట్ కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ మీ కంపెనీలో కోబిట్ ని ఆధారం చేసుకుంటూ మీ కంపెనీలో ఐటీ కంట్రోల్స్ అన్ని మెటికులేట్ చేసుకున్నారు అనుకోండి, అంటే తయారు చేయడం జరిగింది అనుకోండి, అప్పుడు మీ కంపెనీ కోబిట్ రిలేటెడ్ కంపెనీ అవుతుంది. అంటే ఈ ఫ్రేమ్ వర్క్ మాత్రమే ఈ ఫీల్డ్ లో వాడతారు. ఇవి ఐటీ కంపెనీ అనే ఇందులోనే వాడుకోవచ్చు. 27001 కానీ, కోబిట్ కానీ, కోసో కానీ, ఇవి ప్రతి ఐటీ కంపెనీలో వాడతారు. కానీ బేస్డ్ ఆన్ దేర్ నేచర్, కొంతమంది కోబిట్ వాడచ్చు, కొంతమంది కోసో వాడచ్చు, కొంతమంది ISO 27001 వాడచ్చు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అర్థమైంది. సో బాస్, చెప్పండి. సో ఓన్లీ ఒకటే ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తామా బాస్ మనం? అంటే ఒక కంపెనీలో లైక్ ఎన్ నంబర్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేయొచ్చు కదా? ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుందండి. చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఇందులో ఈ ISO 27000 అంటే మీకు క్లాస్లో అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. బట్ మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్ వస్తే అడగండి. ఇప్పుడు ISO 27000లో మీకు ఏవైతే కనిపిస్తాయో మోస్ట్ ఆఫ్ ద సిమిలారిటీస్ మీరు కోబిట్లో చూస్తారు, అండ్ మోస్ట్ ఆఫ్ ద సిమిలారిటీస్ కోసోలో చూస్తారు. కొన్ని వాటిలో పేరు వేరుగా ఉండొచ్చు, ఈ మూడాటిలో పేరు వేరుగా ఉండొచ్చు, బట్ కాన్సెప్ట్ అనేది ఒకటే ఉంటుంది. అండ్ మీరు చెప్పింది రైటే, మూడిట్లో మూడు వాడచ్చు కానీ వాడరు. కానీ ఇంటర్వ్యూస్లో మీకు మూడిట్ల మీద నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు, కానీ మూడు వాడరు. ఎందుకు వాడరు అంటే కన్ఫ్యూజన్ కన్నా క్లారిటీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ వస్తుంది మూడు ఒకే చోట వాడితే. ఒకేసారి చేపల పులుసు, చికెన్, మటన్ మూడు పెట్టేస్తే మూడు ఫుల్గా పెట్టేశారు, మూడు తినేయమంటున్నారు. ఏ తినాలో క్లారిటీ ఎలా ఉంటుంది? లోపల కొట్టుకుంటాయండి. ఆబ్వియస్లీ సేమ్ అలాగే క్లారిటీ ఉండదు. ఇప్పుడు ISO 27001ని ఒక ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేయాలంటే 6 నెలలు పడుతుందండి. ఒక్కరోజు 2 రోజులు అయ్యే పని కాదు, 6 నెలలు పడుతుంది. ఒక కంపెనీలో ఒక స్టాండర్డ్ ఇంప్లిమెంట్ చేయడం సింపుల్ కాదు. సో మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ అయితే యూజ్ చేయరండి. 99.9 యూజ్ చేయరు. నేనైతే ఇప్పుడు చూడలేదు మరి మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేయడం. బట్ ఒక్కటి చెప్తున్నాను, ఈ మూడు కూడా ఏ ఐటీ కంపెనీలోనైనా ఉంటాయి. ఇప్పుడు అదే ఐటీ కంపెనీ క్రెడిట్ కార్డ్స్ వైపు కానీ, డెబిట్ కార్డ్స్ వైపు కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వైపు కానీ ఉంటే ఖచ్చితంగా ఇది వాడి తీరాలి. ఈ మూడు మీ ఇష్టం, మీకు నచ్చింది, మీ ఆర్గనైజేషన్కి ఏదైతే సూట్ అయింది అది వాడుకోవచ్చు. బట్ మీరు ఐటీ కంపెనీ అయ్యుండి మీరు క్రెడిట్ కార్డ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో కానీ ఉంటే ఈ స్టాండర్డ్ వాడడం తప్పనిసరి, మ్యాండేటరీ. ఓకే, ఇది కేవలం మీ అవగాహన కోసం చెప్తున్నాను. ఎవరిని కూడా PCI DSS అప్ చెప్పు, కోసో అప్ చెప్పు, కోబిట్ అప్ చెప్పు, ISO 27001 అప్ చెప్పు అని అడగరు. అండ్ మోర్ ఓవర్ 4 years బిలో PCIలోకి ఎంటర్ అవ్వడమే కష్టం. PCIలోకి ఎంటర్ అవ్వడమే కష్టం. సో డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. మన క్లాస్లో కోబిట్ కవర్ చేస్తాం, కోసో కవర్ చేస్తాం, 27001 కూడా కవర్ చేస్తాం. ఓకే, ఇదే చాలా ఎక్కువ. మీరు పెట్టే 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి ISO 27001 అన్నదే హ్యూజ్ ఇనఫ్. ITGC, ITAC 27001 ఇదే చాలా ఎక్కువ. ఓకే, సబ్జెక్ట్ వైజ్ ఎవ్రీవన్ క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? చెప్పండి సార్. ఇది ఇప్పుడు మనం ఏమైనా టూల్స్ నేర్చుకోవాలా సార్ దీంట్లో? ఒరాకిల్, SAP
అస్సలు ఏ టూల్స్ ఉండవండి ఇందులో. ఇది కంప్లీట్లీ మాన్యువల్ వర్క్. ఏ టూల్స్ ఇందులో ఉండవు. మీరు చెప్పే ఎస్ఏపి అనేది ఓన్లీ ఎస్ఏపి జిఆర్సి అనేది వేరండి. ఎస్ఏపి జిఆర్సి వేరు, ఐటీ జిఆర్సి అండ్ ఐటీజీసీ వేరు. ఎస్ఏపి జిఆర్సి అంటే ఎస్ఏపి టూల్స్లో ఎస్ఏపి సెక్యూరిటీ కానీ ఎస్ఏపి జిఆర్సి కానీ ఏంటంటే ఎస్ఏపి మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఫికో, పి2పి మెటీరియల్ మేనేజ్మెంట్, పి2పి, ఇంకా ఆర్డర్ టు క్యాష్, ఓ2సి, ఇవన్నీ కూడా ఎస్ఏపి జిఆర్సిలో ఉంటాయండి. అంటే కేవలం ఆ ఎస్ఏపి అప్లికేషన్లో మాత్రమే జిఆర్సి చూస్తుంది. కానీ ఐటీజీసీ అనేది టోటల్ ఆర్గనైజేషన్లో ఆడిట్ చేస్తారండి. ఇది ఓన్లీ ఈ అప్లికేషన్స్లోనే ఆడిట్, ఇది టోటల్ ఆర్గనైజేషన్లో ఆడిట్. దట్స్ ద డిఫరెన్స్. ఇందులో అయితే ఏ టూల్స్ ఉండవండి, ఓన్లీ ఎక్సెల్ ఉంటుంది. ఆ ఎక్సెల్ కూడా మీకు వీలుకప్, పివోట్ టేబుల్స్ చేయడం వస్తే చాలు. సో ఎస్, ఇక్కడ నేను మీ అందరికీ అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేవాడు జాయిన్ అవుతాడు. ఓకే, జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే సూపర్ ఎనర్జీతో కూర్చుంటాడు, సెకండ్ డే కూర్చుంటాడు, 1 వీక్ అవుతుంది. 1 వీక్ అయ్యాక వీడికి ఈ రోజు ఉన్నంత ఎనర్జీ ఉండదు. జాయిన్ అయిపోయాడు, క్లాసులు అవుతున్నాయి, పొద్దున్న చదవడు, మధ్యాహ్నం చదవడు, క్లాస్కి వచ్చేస్తాడు, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడు, నోట్స్ ప్రిపేర్ చేయడు, వీడికి ఎప్పటికీ ఉద్యోగం రాదు. ఓకే, ఎప్పటికీ రాదు. వీడు ఈరోజు ఐటీజీసీ జాయిన్ అవుతాడు, రేపు జావా జాయిన్ అవుతాడు, ఎల్లుండి డేటా అనలిటిక్స్ జాయిన్ అవుతాడు, అవతల డేటా సైన్స్ జాయిన్ అవుతాడు, ఇంకొకటి ఎవడో చెప్తాడు ఆర్పీఏ జాయిన్ అవ్వ బాబు అని, ఆర్పీఏ జాయిన్ అవుతాడు. వీడు ఎప్పటికీ ఇంక స్టూడెంట్ లాగే ఉండిపోతాడు. అలా కాకుండా నేను జాబ్ కొట్టుకుందాము, నేను జాబ్ కొట్టుకుంటాను అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తారు. నేను అలాగొచ్చినోడిని, నేను అలా వచ్చినోడిని, నేను అమెజాన్లో ఒక నాన్ ఐటీ ఉద్యోగం చేసేవాడిని, నేను అలాగే ఐటీకి వచ్చాను, సో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ బీజీవీల గురించి వచ్చేస్తుంది వెంటనే, ఒకసారి బీజీవీలు ఏంటి సార్, బీజీవీ ఏముండదు. మీరు పే స్లిప్స్లో మీరు మీ నేమ్, మీ డిజిగ్నేషన్ మార్చుకున్నా ఏముంది, డిజిగ్నేషన్తో ఇప్పుడు ఐటీలో చాలామంది అనలిస్ట్ అనే ఉంటుంది, అనలిస్ట్ అనే ఉంటుంది. మరి ఇప్పుడు నీ పేరు అనలిస్ట్ అని ఉంది, నువ్వు జిఆర్సీలో చేసేవో లేదో మాకు డౌట్, ఐటీ ఆడిట్లో చేసేవో లేదో డౌట్ అని అప్పుడు బీజీవీలు క్యాన్సిల్ చెయ్యరు. అంటే నాన్ ఐటీ వాడు కూడా ఐటీలోకి రావచ్చు, అంటే ఐటీజీసీలోకి రావచ్చు. నా డొమైన్ గురించి నేను మాట్లాడతాను. ఓకే, నెక్స్ట్, సార్ నేను బీటెక్ కాదు సార్, సార్ నేను బీబీఏ చేశాను సార్, సార్ నేను బీఎస్సీ చేశాను సార్, ఎక్సెప్ట్ బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ బిహెచ్ఎం తప్ప ఫార్మసీ చేసినోడికి కూడా వచ్చిందండి, బి ఫార్మసీ చేసినోడికి కూడా వచ్చింది. ఓకే, తర్వాత 3, సార్ ఐటీలోనే ఉన్న మారచ్చా? ఎస్. 4th, సార్ ఈ కోర్సు వింటే ఎన్నాళ్ళు పెట్టుకోవచ్చు? మీరు ఈ స్టూడెంట్లా ఉంటే కోర్సు నేను చెప్తున్నాను ఈరోజు డెమోలో, కోర్స్ అర్థం అని క్యాండిడేట్ అంటూ ఉండడు. నేను అంత లేమన్ నుంచి చెప్తాను, కోర్స్ అర్థం అని క్యాండిడేట్ ఉండడు. కానీ ఈ స్టూడెంట్లా మీరు వింటే ఒక్కరోజు కూడా ఎక్స్పీరియన్స్ పెట్టలేరు. ఎందుకంటే ఐటీజీసీ నేను ఎలా చెప్తానో మీరు అలా చదవాలి, మోర్ ఓవర్ చదవాలి. ఎలా అంటే ఇందులో స్క్రీన్ షేరింగ్ ఉండదు, మీ మాటలతోనే ఇంటర్వ్యూకి అర్థమవుతుంది మీరు ఏం చేశారు అన్నది. సో ఈ స్టూడెంట్లా ఉండకూడదు. మీరు సరిగ్గా నోట్స్ ప్రిపేర్ చేసి, రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసి, ఫస్ట్ లెర్న్, సెకండ్ మాక్ ఇంటర్వ్యూ, థర్డ్ రెజ్యూమ్, 4th ఇంటర్వ్యూ, 5th ఎర్న్.
ఇది కరెక్ట్గా చేస్తే మిగతావన్నీ వస్తాయి. ఇది కరెక్ట్గా చేయకుండా ఆడుతూ పాడుతూ చేసేస్తే నేను చెప్తున్నాను, చదవకపోతే ఇంతకన్నా కష్టమైన సబ్జెక్ట్ లేదు. నేను చెప్పిన తర్వాత చదివి తర్వాత రోజు క్లాస్కి వస్తే ఇంతకన్నా ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. ఓకే, ఈ స్టెప్లో ఉంటూ ఈ స్టెప్ను ఆలోచించద్దు. ఈ స్టెప్లో ఉన్నారు, ఈ స్టెప్నే ఆలోచించండి. నెక్స్ట్ స్టెప్కి వచ్చారు, ఈ స్టెప్నే ఆలోచించండి. నెక్స్ట్ స్టెప్కి వచ్చారు, ఈ స్టెప్నే ఆలోచించండి. లివ్ ఇన్ ప్రెజెంట్, లెర్న్ మీద దృష్టి పెట్టండి. నా దగ్గరికి చాలామంది వస్తారు, వచ్చి సార్ మాకు ప్రాక్సీ చేసేయండి సార్, సార్ మాకు వద్దు సార్ ప్రాక్సీ చేసేయండి సార్. వెళ్తారు, పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్తారు, 5 రోజులకి వెనక్కి వచ్చేస్తారు. 15 లక్షల ప్యాకేజీలు, 16 లక్షల ప్యాకేజీలు వెనక్కి వచ్చేస్తారు. చెప్తాం నెత్తి నోరు కొట్టుకుని వద్దురా నేర్చుకోరు. ప్యాకేజ్ కావాలి కానీ వెనక్కి వచ్చేస్తారు, చేయరు. ఎందుకంటే వీడికి నేర్చుకోలేదు కదా. ఐటీజీసీ నేర్చుకుంటే మీ ముందు మేనేజర్లు కూడా చేతులు కట్టుకుని మీరు ఏం చెప్తారో అది వింటారు. కానీ మీరు నేర్చుకోకుండా లోపలికి వెళితే ఒక్క మాటతో మీరు ఫేక్ అని కనిపెట్టేస్తారు. బీజీవీల దాకా అక్కర్లేదు, ఒక్క మాటతో కనిపెట్టేస్తారు. ఓకే, శ్రద్ధ ఉండాలి. 5th, సార్ రియల్ టైం సినారియోస్ చూపిస్తారా? ఖచ్చితంగా రియల్ టైం చెప్తాం. ఇందాక చెప్పాను కదా ISO 27001 అని. ఈ ISO 27001లో మోర్ ఓవర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, అంటే రియల్ టైం వర్క్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ 80% డాక్యుమెంట్స్ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఐటీజీసీలో RCM అని ఒకటి ఉంటుంది, అది ఏంటనేది రేపు చెప్తాను. ఈ RCM రియల్ టైం RCMని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ 6th క్వశ్చన్, ఎన్ని డేస్ సార్? నాకు 25 నుంచి 30 డేస్ పడుతుంది. 7th, సార్ మేము ఎన్ని ఇయర్స్ పెట్టుకోవచ్చు? నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన నోట్స్ రాయాలి, రన్నింగ్ నోట్స్ రాయాలి, రాసింది చదవాలి, చదివింది నాకు అప్పచెప్పాలి. చిన్నపిల్లగా అప్పచెప్పించుకుంటాను నేను, అప్పచెప్పాలి. ఆ తర్వాత మార్క్స్ కూర్చోవాలి. ఇలా చేస్తే 4+ పెట్టుకోవచ్చు, 4 + 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సార్ ప్యాకేజ్ ఎంత? మీరు నేను నిలబడిపోతాను అంటే మీకు 25 లక్షలు కూడా ప్యాకేజ్ వస్తుంది. కానీ మీకు ఈ సబ్జెక్ట్ అంతా ఉండాలి, నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా ఉండాలి. లేదా నిన్న వస్తుంది, ఈరోజు ఇంటికి వచ్చేస్తారు. ఓకే, ఇది ప్యాకేజ్ గురించి ఆన్సర్. బట్ ఇంకో రకంగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా కొత్త ప్యాకేజ్ అనేది మీ ప్రీవియస్ ప్యాకేజ్ బట్టే ఉంటుంది. మీ ప్రీవియస్ ప్యాకేజ్ 5.5 అయితే ప్రెజెంట్ ప్యాకేజ్ 30% హైక్ అడుగుతాం. ఓకే, వాడు 30% ఇస్తే ఈ లోపల మీకు ఇంకో ఇంటర్వ్యూలో వస్తే అక్కడ నాకు ఆల్రెడీ 5.5 ఉంది, దాని మీద 30% వచ్చింది, సో నాకు ఇక్కడ ఆఫర్ ఉంది కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ ఇవ్వని ఇక్కడ అడుగుతాం. ఇలా నడుస్తుంది ఇండస్ట్రీ. అంతే తప్ప నువ్వు ఐటీజీసీ అనలిస్ట్ కదా, నువ్వు ఇంటర్వ్యూ క్లియర్ చేసావు కదా అని చెప్పి నీకు 5.5 ఉంటే 25 పట్టుకెళ్ళి ఎవడు ఇచ్చాడు. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, అత్యాశకు పోయి పే స్లిప్లు 17 లక్షలకో ఎడిట్ చేసేసి ప్రాక్సీ చేయించుకొని 25 లక్షల ప్యాకేజ్కి వెళ్తే 5 రోజులు ఇంటికి వచ్చేస్తారు. అత్యాశకు పోవద్దు. ఓకే, అండ్ ఫైనల్, సార్ ఇంత చెప్పారు, అసలు ఈ డొమైన్లో కాల్స్ ఉన్నాయా? చాట్ ఎవరిద్దరు? How different is IT audits and business audits? బిజినెస్ ఆడిట్స్ అనేవి కంప్లీట్లీ ఆపరేషన్ ఓరియంటెడ్ ఉంటాయండి. బిజినెస్ టీమ్స్ మీద, ఆ ఫంక్షన్స్ మీద, వాటి మీద, ఫంక్షనాలిటీస్ మీద ఉంటుంది. ఐటీ ఆడిట్ అనేది
బేస్డ్ ఆన్ SOC 2 కంప్లైన్స్ ఉంటుందండి. దట్స్ వాట్ ద డిఫరెన్స్. హలో కార్తీక్ గారు. హలో చెప్పండి. సో బాస్ ఇందాక కాల్స్ ఉంటాయని చెప్పి పాజ్ చేశారు. ఎస్ నేను నౌకరీ ఓపెన్ చేస్తున్నాను, అందుకే నేను స్క్రీన్ షేర్ కూడా ఆఫ్ చేశాను. ఆల్రెడీ సి ఓకే ఓకే నేను ITGC ITAC కంట్రోల్ టెస్టింగ్ SOC 2 ISO 27001 పెట్టాను. సి హౌ మెనీ ఓపెనింగ్స్. IT ఆడిట్, ITGC, SOC, IT కంట్రోల్స్, SSAE 6 టెక్నాలజీ రిస్క్ కంట్రోల్ టెస్టింగ్, సీనియర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, రిస్క్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ అనలిస్ట్, రిస్క్ కాంప్లైన్స్, రిస్క్ మేనేజ్మెంట్ సీనియర్ ITRM, IT రిస్క్ మేనేజ్మెంట్ ITRM అంటే IT ఆడిట్ ప్లస్ కోడ్ రివ్యూ, ITGC, ITAC, IT ఆడిట్, SOC కోడ్ రివ్యూ, SOX IT జనరల్ కంట్రోల్స్, సీనియర్ అసోసియేట్ ITGC, IT ఆడిట్, SOX కంప్లైంట్స్, రిస్క్ అసెస్మెంట్, రిస్క్ ఆడిట్, రిస్క్ అష్యూరెన్స్. యూ కెన్ గో అండ్ నెంబర్. ఇది ఎన్ని ఇయర్స్ పెట్టానండి? నేను 4 years పెట్టాను. 4 years పెట్టాను నేను. దీస్ మెనీ. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఓపెనింగ్స్ ఉంటాయి, ఎందులోనే ఉంటాయి. మీకు జావాలో కూడా ఉంటాయి, మీకు డెవాప్స్లో కూడా ఉంటాయి, ఎందులోనే ఉంటాయి. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ దానికి ఎంతమంది అప్లై చేశారు చూసారా? 413. అదే మీరు ఏ జావాకో ఇట్లకో చూస్తే కొన్ని వేలల్లో ఉంటాయి. అండ్ ఈ 413 మంది కూడా ర్యాండమ్గా పెట్టిన వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. ITGC వాళ్ళు కాదు, ర్యాండమ్గా పెట్టిన వాళ్ళు 200 members ఉంటారు. 100లో ఇండియాలో ఒక టెక్నాలజీ మీద ఓపెనింగ్స్ ఇంకా ఉన్నాయంటే ఓన్లీ ITGC మాత్రమే. సో కార్తికేయ గారు చెప్పండి BSPL గారు. ఇది 4 years 10 years చూపించారు. సో ఇప్పుడు వాట్ అబౌట్ సీనియర్ ప్రొఫైల్స్ అంటే ఎలా అండి? ఇప్పుడు ఐటీలో ఐటీ ఇండస్ట్రీలోనే అరౌండ్ 12 to 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మీకు 12 to 15 కాదండి, 20 years ఉన్నా 15 years మీరు ఏ డొమైన్ మీద చేస్తారో ఆ డొమైన్ పెడతారు. లాస్ట్ 5 years ఆడిట్ డొమైన్ పెడతారండి. అప్పుడు మీకు సరిపోయే వస్తాయి. నా ప్రీవియస్ బ్యాచ్లో డిజిటల్ మార్కెటింగ్లో అర్జున్ అనే వ్యక్తికి 20 LPA ఉందండి. అంటే 18.7 ఫిక్స్డ్, మిగిలింది వేరియబుల్, టోటల్గా 20. టుడే హీఈస్ ఇన్ అబ్రాడ్, ఒమన్లో వచ్చింది. ఎక్కడ డిజిటల్ మార్కెటింగ్, ఎక్కడ ITGC, అక్కడ ఇప్పుడు 1000 ఒమనియన్ రియల్స్ వస్తుందండి. అంటే 2,16,000 వితౌట్ ట్యాక్సెస్. సేమ్ దరిదాపు నాట్ 20, ఐ థింక్ 15+ ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ 5 years ITGC మీద పెట్టాం, మిగతాదంతా ఆయన ఓన్ డొమైన్ మీద పెట్టుకున్నాడు. ఫిక్స్డ్, హ్యాపీగా వర్క్ చేసుకున్నాడు. నో ప్రాక్సీ, అతనుగా కొట్టుకున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను చెప్పానని నమ్మద్దు BSPL గారు. మీరు కూడా మీ రీసెర్చ్ చేయండి. లింక్డ్ఇన్కి వెళ్ళండి. యాజ్ యువర్ సేయింగ్ యువర్ సీనియర్, జస్ట్ గో టు లింక్డ్ఇన్, జస్ట్ సీ, ఓకే, అండ్ గో టు నౌకరీ అండ్ సీ. అన్న వాట్ అబౌట్ ఫ్రెషర్స్ అన్న? ఫ్రెషర్స్ కిందలో జాబ్స్ ఉండవు రామ్ కుమార్. అంటే 2022 పాస్ అవుట్. అది మీరు ఏం చేయాలి మోహన్ గారిని మాడుకుంది. ఇలా యూట్యూబ్లో పెట్టే వాటిలో మాట్లాడితే కేసులు వేస్తారు. ప్రసాద్ గారు,
రాజ్ కుమార్ హియర్. ప్రసాద్ కాదండి, రాజ్ కుమార్ గారు. చెప్పండి. సర్టిఫికేషన్స్ ఉంటేనే జాబ్ వస్తుందా ఈ ఫీల్డ్ లో? కాదండి, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఇందులో బేసిక్ సర్టిఫికేషన్ అనేది CISA, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్. ఆ CISA రాయాలంటేనే మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడు మీరు 4 years ఎక్స్పీరియన్స్ పెడితే హౌ ద ఆర్గనైజేషన్స్ కెన్ ఎక్స్పెక్ట్ అండ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ యూ. ఓకే. సిసా అనేది వెరీ బేసిక్ సర్టిఫికేషన్. అది రాయాలంటేనే మీకు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. అది లేకుండా మిమ్మల్ని రాయనివ్వరు సిసా. బట్ నార్మల్ గా జాబ్ డిస్క్రిప్షన్స్ చూస్తే మీకు వాళ్ళు రాస్తారు కదా ఖచ్చితంగా సర్టిఫికేషన్స్ ప్రిఫర్డ్ అని. నేను ఇప్పుడు దాకా బై గాడ్స్ గ్రేస్ దరిదాపుల్లో 25 మంది వెళ్ళారండి లాస్ట్ గెలిచిన 6 నెలల్లో. 10 lakhs, 12 lakhs, 15 lakhs, 8 lakhs, 7 lakhs ఇలా. ఎవరికి అయితే మరి ఎందుకండి వెన్ ఐ ఎంటర్డ్ ద ఇండస్ట్రీ నాకే సర్టిఫికేషన్ లేదు. ఇప్పుడు మీరు ఏమైనా ఆల్రెడీ ఐటీలో ఉన్నారా? ఐఎమ్ టోటలీ ఇంటూ నాన్ ఐటీ అండి. ఇంకోటి నాన్ ఐటీలో ఏ డొమైన్ లో ఉన్నారు మీరు? కంప్లీట్లీ ఇంటూ హ్యూమన్ రిసోర్సెస్, HR లో ఉన్నారు. ఇప్పుడు ఆన్ బోర్డింగ్ ఒకళ్ళు చేస్తారు, ఆఫ్ బోర్డింగ్ ఫార్మాలిటీస్ ఇంకొకరు చేస్తారు, ఇండక్షన్ ఫార్మాలిటీస్ ఒకళ్ళు చేస్తారు, యాక్సిస్ లో ఒకళ్ళు ఇస్తారు. అంతా కలిపి మీరే చేస్తారా పవన్ గారు? నో. సేమ్ ఇందులో కూడా అంతే అండి. ఇందులో డిస్క్రిప్షన్ లో 100 పెడతారు, నీకు అది రావాలి, నీకు ఇది రావాలి, నీకు అంత ఉండదండి. లోపలికి వెళ్ళాక ప్రతి మనిషి ఎంత అన్నం తినగలడో అంతే పెడతారు, అంతే వర్క్ ఇస్తారండి. ఇప్పుడు ఐటీ ఆడిట్ లో కూడా మనం నేర్చుకోవడం అన్ని డొమైన్స్ నేర్చుకోవాలండి, కానీ లోపలికి వెళ్ళాక అన్నిటి మీద వర్క్ ఇవ్వరండి. ఏదైతే వాడికి నీడ్ ఉంటుందో దాని మీద ఇస్తారండి. అండ్ మీ సెకండ్ క్వశ్చన్. ఇంకోటి ఇందులో ఐటీ టర్మినాలజీస్ కానీ లేదంటే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కానీ వీటి మీద అట్లీస్ట్ బేసిక్ ఐడియా ఉండాలా, లేకపోతే జనరల్ గా మీరు చెప్పిన కోర్స్ నేర్చుకొని? ఓకే. మీరు ధైర్యంగా ఈ కోర్స్ కి కావాల్సిన ప్రీ రిక్విజిట్ ఏంటంటే ధైర్యంగా నేను ఇదే చేశాను అని చెప్పగలిగి, నా వర్క్ ఇది, నేను ఇది చేశాను, చేంజ్ మేనేజ్మెంట్లో ఇది చేశాను, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్లో ఇది చేశాను, ఐటీ మేనేజ్మెంట్లో ఇది చేశాను అని చెప్పుకోగలిగితే చాలండి. వాట్ ఆర్ ఐటీ సిస్టమ్స్? ఈజ్ ఇట్ రిలేటెడ్ టు అవండి ఐటీ సిస్టమ్స్ అంటే ఇన్ సాక్స్ టెర్మినాలజీ టోటల్గా ఐటీ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా ఆడిట్ చేస్తాం. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్స్, చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ఇందాక చెప్పాను, అన్నిటినీ కూడా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ఆడిట్ చేస్తాం. ఐటీ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఇంక్లూడింగ్ ద ఫిజికల్ సెక్యూరిటీ మొత్తం అంతటినీ ఆడిట్ చేస్తాం. దట్స్ కాల్డ్ ఐటీ ఆడిట్. అండ్ రక్షక్, మీరు బిగ్ 4 ఫర్మ్స్ నుంచి సపోర్ట్లో ఉన్న మీరు కోర్స్ అవ్వకుండా నేను చెప్తున్నాను, నా దగ్గర 2 రకాల పీపుల్ జాయిన్ అవుతారు. ఒకటి assume that will the interviewers assume that I'm actually not బిగ్ 4లో కూడా ఇంటర్నల్ ఆడిటర్స్ చాలా మంది ఉంటారండి. ఆ ఇంటర్నల్ ఆడిటర్స్ ఏంటంటే మన కోర్సులోకి వెళ్ళి తెలుస్తుంది రక్షక్. అండ్ ఇంకోటి చెప్తున్నాను, నా దగ్గర 2 రకాల వ్యక్తులు వస్తారు. ఒకళ్ళు ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్, నేను ఒక బ్యాచ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అండ్ అదర్ బిగ్ 4 ఫర్మ్స్లోంచి వేరే డొమైన్లో ఉన్నారు. దే వాంట్ టు చేంజ్ టు ఐటీజీసీ, బట్ వాళ్ళు కోర్స్ నేర్చుకున్నారు కానీ ఎవరు రెజ్యూమ్స్ పెట్టలా. బట్ వీఆర్ ఇన్ స్టిల్ టచ్ బికాస్ వీఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, వీఆర్ స్టిల్ ఇన్ టచ్. బట్ వాళ్ళు కోర్స్ నేర్చుకొని వాళ్ళు పెట్టలా. బట్ నా బ్యాచ్లో ఒక హౌస్ వైఫ్, ఒక స్విగ్గీ డెలివరీ బాయ్, నేను చాలా గర్వంగా చెప్తాను, ప్రతి డెమోలో చెప్తాను నేను ఇది, ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ 4 ఏళ్ళు పెట్టి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కొట్టాడు జాబ్. ఒక ఇంట్లో ఉన్న ఒక హౌస్ వైఫ్ వాళ్ళ హస్బెండ్ డైలీ వేజర్, ఆవిడ 10 ఇంటర్వ్యూలు పోయి 11 ఇంటర్వ్యూ కొట్టింది, 9 లక్షల ప్యాకేజ్ హైదరాబాద్. ఇంకో అబ్బాయి హీఈస్ ఆల్రెడీ డేటా ఇంజనీర్, అతను డేటా ఇంజనీర్గా జాబ్ మానేసి ఐటీజీసీ నేర్చుకొని 3 months కంటిన్యూస్, అసలు ప్రాక్సీకే రాలా, కంటిన్యూస్ హీ ట్రైడ్ ఒక పెద్ద బిగ్ 4లో ఉన్నాడు ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యువర్ వర్క్ రక్షక్. ఏమండి మీరు రిస్క్ అనలిస్ట్ అంటే అరుణ్ కుమార్ గారు, దయచేసి మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడగలరా? కేవలం మెసేజ్లే చేస్తారా?
రిస్క్ అనలిస్ట్ అంటే మీరు కేవైసీ ఏఎంఎల్ అండి అరుణ్ కుమార్ గారు. మీరు ఏ ఎక్స్పీరియన్స్ చేసినా, మీరు ఈవెన్ రిక్రూటింగ్‌లో చేసినా, అది రిక్రూటింగ్‌లో చేసామని సార్ నేను మీకు అందరికీ ఒకటి ఓపెన్‌గా ఒకటి చెప్తున్నాను. నేనే ఉన్నానండి. నేను హెచ్ఆర్‌లో పనిచేశాను. నేనిప్పుడొచ్చి ఒక జావా కోర్స్ నేర్చుకొని, ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తూ, నేను ఇది మొన్నటి వరకు హెచ్ఆర్‌లో చేశానండి. ఈ రోజు నుంచి నేను జావా చితక్కొడతానంటే ఎవరు నమ్మరండి. ఎవరు వినరు నా దగ్గర అంత సబ్జెక్ట్ ఉన్నా. అప్పుడు ఏం చేస్తామండి? నేను ఇప్పటి వరకు చేసింది కూడా జావాలోనే చేశాను అని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చి లోపలికెళ్ళి ఉద్యోగం చేసుకుంటామండి. ఎక్స్‌పీరియన్స్ ఏదైనా యూజ్‌ఫుల్లే. ఓకేనా అరుణ్ కుమార్? ఎనీ అదర్ డౌట్స్? యాహ్! కార్తికేయ రాజ్ కుమార్ యాహ్! చెప్పండి. ఇది టైమింగ్స్ ఎలా ఉంటాయి దీనికి ఈ కోర్స్‌కి జాయిన్ అయితే? 7:30 to 8:30 ఉంటది రాజ్ కుమార్. ఓన్లీ ఈవినింగ్ బ్యాచ్. ఆన్‌లైన్. ఓన్లీ ఆన్‌లైన్. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ ఇది కంప్లీషన్ అయిన తర్వాత ఏమన్నా దీనికి ఏమన్నా సర్టిఫికేట్ లాగా ఏమన్నా ఉంటుందా? లేకపోతే మేము సాక్స్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఏమన్నా చేయాల్సి వస్తుందా? ఇప్పుడే ఒక ఆయన క్వెషన్ అడిగారు సర్టిఫికేషన్స్ గురించి. మీరు వినలేదా రాజ్? అంటే బేసిక్ సర్టిఫికేషన్స్ మేబీ ఆస్క్డ్ బట్ నేను అనేది ఏంటంటే బేసిక్ సర్టిఫికేషన్స్ ఐటీజీసీలో అంటూ ఉండవు. మీకు సర్టిఫికేషన్ కావాలనుకుంటే మా ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి మీరు మా దగ్గర ఐటీజీసీ నేర్చుకున్నారని సర్టిఫికేషన్ ఇస్తాం. ఓకే. కోర్స్ కంప్లీషన్ ఇస్తారు. ఓకే. కానీ సర్టిఫికేషన్ నేను జనరల్‌గా అడిగేది నాకు సాక్స్ మీద ఇప్పుడు మీ దగ్గర వచ్చిన తర్వాత అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ మోర్ వాల్యూ యాడ్ ఉండాలంటే నాకు సాక్స్ సర్టిఫైడ్ అని చెప్పడానికి అలా ఏమన్నా ఉంటుందా ఆర్గనైజేషన్? అందులో సిఐఎస్ఏ ఒకటే ఉంటుంది రాజ్ కుమార్. సిఐఎస్ఏని మించింది ఏది సిఐఎస్ఏ మించింది ఏది లేదు. దాని తర్వాత ఉన్నాయి సిఐఎస్ఎం, సిఐఎస్ఎస్పి. మీరు అది రాయాలంటే మీకు 5 ఏళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రాజ్ కుమార్. ఓకే. అది కాకుండా ఇంకేది లేదు రాజ్ కుమార్. ఐఎస్ఓ 27001 ఉంటది. కానీ అది రాసినా వేస్ట్. వీధి చివరున్న కంపెనీ కూడా నీకు ఐఎస్ఓ 27001 సర్టిఫికేషన్ ఇచ్చేయగలదు. కానీ అది వేస్ట్. ఎందుకు పనికిరాదు? గాట్ ఇట్. సిఐఎస్ఏ రాయాలంటే మాత్రం మీకు ప్రొఫెషనల్‌గా ఒక చరిష్మా రావాలంటే ఇందులో సిఐఎస్ఏ రాయాలి. కానీ అది రాయాలంటే 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలి. యెస్. యాహ్! సో ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ వాళ్ళకి ఆల్రెడీ కొంచెం లిటిల్‌గా వాళ్ళ ఆర్గనైజేషన్‌లో ఆడిటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంక ఈజీ ఉంటుంది కదా? కాదు. ఏముండదు. ఐటీ ఆడిటింగ్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఇప్పుడు ఆడిటింగ్ అంటే నాన్ ఐటీస్‌లో గాని, ఎందులో గాని ఆడిటింగ్ అంటే ఏంటి? మీరు చేస్తున్నారు వర్క్. మీరు నా కింద వర్క్ చేస్తున్నారు. నేను మీ దగ్గరకొచ్చి మీరు వర్క్ సరిగ్గా చేశారో లేదో చూడడం అదే ఆడిటింగ్ అందులో. కానీ ఇందులో అలా కాదు. వి హావ్ డిఫరెంట్ మెథడాలజీస్. వి హావ్ డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్. వి హావ్ డిఫరెంట్ టాపిక్స్ టు ఆడిట్. చేస్తే ఈజీ అవుతది. అలా ఏముండదు రాజ్ కుమార్. నేర్చుకుంటే ఈజీ. నేర్చుకోకుండా క్లాస్‌లో కూర్చోకుండా క్లాస్ ఎగ్గొడితే కష్టం. ఓకే. సో లాస్ట్ వన్ మోర్ క్వెషన్ సారీ. ఈ ఐటీజీసీ ఫ్రేమ్‌వర్క్‌లో మీరు చెప్పినట్టు ఆ డొమైన్ వైస్ కంట్రోల్స్ ఈచ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓన్‌గా డిఫైన్ చేసుకుంటారా ఫ్రేమ్‌వర్క్స్? లేకపోతే మీన్స్ ఆల్ డొమైన్స్ కంట్రోల్స్ సేమ్ ఉంటాయా? డొమైన్స్ చేంజ్ మేనేజ్మెంట్ అనేది భూప్రపంచం మీద ఎక్కడికెళ్ళినా ఒకటే ఉంటది రాజ్ కుమార్. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేది భూప్రపంచం మీద ఎక్కడికెళ్ళినా ఒకటే ఉంటది. నేను చెప్పి ప్రాసెస్ నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా ఒకలాగే ఉంటది. బట్ కంట్రోల్స్ మారచ్చు. కానీ కంట్రోల్స్ మారినా చేసి ప్రాసెస్ ఒకటే. ఏ కంపెనీకి వెళ్ళినా బిగ్ 4కి వెళ్ళినా ఒకటే, ఎంఎన్సీకి వెళ్ళినా ఒకటే, నువ్వు స్టార్ట్అప్కి వెళ్ళినా ఒకటే. ఓకే. థాంక్యూ. యెస్. కార్తిక్ గారు చెప్పండి. వన్ డౌట్. ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ రెసిషన్ అలాంటివి వస్తున్నాయి ఐటీ. సందీప్ గారు యాహ్! పీక్ రెసిషన్‌లో జాబులు కొట్టినోళ్ళు ఉన్నారండి. మంచి ఊపు ఉన్న టైంలో, మంచి కాల్స్ ఉన్న టైంలో పోయినోళ్ళు కూడా ఉన్నారండి. ఓకే. ఇందులో కావాల్సింది ఏంటంటే నేను మీకు రాసిస్తాను. మీరు రెజ్యూమ్ పెడితే ఈవై, కేపీఎంజీ, డెలాయిట్, పీడబ్ల్యూసీ 4 నుంచి ఖచ్చితంగా వచ్చేస్తది కాల్స్. ఓకే. ఖచ్చితంగా వస్తాయి. అవి ఎంతవరకు షెడ్యూల్ చేసుకుంటారు, మీరు ఇంటర్వ్యూ ఎలా ఇస్తారు అన్నది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యూ. నేను చెప్పే సబ్జెక్ట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా మీరు గ్రాస్ప్ చేసి ఇక్కడ మింగి అక్కడ కక్కగలగాలి అంతే ఇంటర్వ్యూలో.
ఇంటర్వ్యూలో కూడా 75% నేను చెప్పినవి ఉంటాయి. మీరు ఓకే. కదలకుండా కూర్చుని ఒక 30 రోజులు మీరు ఐటీజీసీకి స్టిక్ అయిపోవాలి. అది మీ కమిట్మెంట్ ఇది. దట్స్ ఇట్. సార్ దీనికి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి సార్? అవతలోడు మాట్లాడిన ఇంగ్లీష్ మీకు అర్థమయ్యి మీరు ఇంగ్లీష్లో సమాధానం చెప్పగలిగితే చాలు ఉపేంద్ర గారు. ఓకే. అంతకు మించి అక్కర్లేదు. ఓకే డన్. శ్రీ గారు ఈవినింగ్ 7:30 అండి. ఈవినింగ్ 7:30. సార్ చెప్పండి రోహిత్ గారు. అంటే సార్ నాది రెగ్యులర్ డిగ్రీ లేదు సార్. అది ఒక ఇంపాక్ట్ అంటే బీజీవీలో కానీ ఏమన్నా ఇంపాక్ట్ అవుతుంది సార్? రెగ్యులర్ లేదు కాబట్టి ఓపెన్లో ఉంది. రోహిత్ డిగ్రీ కూడా ఓపెన్లోనే ఉందా? అవును సార్. ఒకటి చెప్తాను, నీ కేసులో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాలేని వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది అని చెప్పను, అలాగని రాలేని వాళ్ళు లేరని కూడా చెప్పను. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఫేక్ పెట్టి కూడా నువ్వు ఇంకా ఓపెన్ ఉన్నాయని చెప్తున్నావు, కానీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఫేక్ పెట్టి కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నీ కేసు ఓపెన్గా చెప్తున్నాను కదా, స్టార్టప్స్లోకి వెళ్తే వర్కౌట్ అవుతుంది, స్టార్టప్ టు మిడ్ రేంజ్ వెళ్తే వర్కౌట్ అవుతుంది. బిగ్ ఫోర్ కూడా నువ్వు సబ్జెక్ట్ సరిగ్గా నేర్చుకుంటే నువ్వు చదువు ఎవ్వడూ చూడడు. నేనే బీబీఏ నుంచి వచ్చాను, నేను బీటెక్ కాదు, నేను బీబీఏనే. డిగ్రీ సంబంధం లేదు, నీ మాటలో నీ సబ్జెక్ట్ ఈ రెండే మాట్లాడతాయి అంతే. దట్స్ ఇట్. ఇంకోటి థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి ఇంటర్వ్యూలో, మోస్ట్ ఆఫ్ ది స్ట్రాటజికల్ అండ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్ గా ఇందులో ప్రాక్టికల్ థియరీ వేరు ఉండవండి. ప్రాక్టికల్లో ఏం చేస్తామో థియరీలో అదే చెప్తాం, చెప్పిన తర్వాత లాస్ట్ లో ఆర్సీఎం చూపిస్తూ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో అలాగే అడుగుతారు. అది మీరు నేను ఎలా చెప్పానో మీరు అలా చెప్పగలగాలి అంతే. దట్స్ ఇట్. మంత్రం ఒకటే, నేను ఇక్కడ మీరు ఏం చెప్తానో ఎడం చెవులు అది విని నోట్లోంచి అది వదలాలి. ఎగ్జాక్ట్లీ. వర్డ్ ఫ్రేమింగ్ మిస్ అవ్వకూడదు, సెంటెన్స్ ఫార్మేషన్ మిస్ అవ్వకూడదు, అంతే. దట్స్ ఎనఫ్. కార్తిక్ గారు, సందీప్ చెప్పండి. కార్తిక్ గారు, ఒకటి ఏంటంటే నేను రైట్ నో అంటే ఇప్పుడు ఇంకో కొన్ని మంత్స్లో 6 months ఆఫ్టర్ 6 months కెనడాకి వెళ్ళేది. మరి అక్కడ ఒక వేరే కంట్రీస్లో ఎలా ఉంటుంది? నా బ్యాచ్ 7th బ్యాచ్ లో డైరెక్ట్ యుఎస్ సిటిజన్ నికోల్ అయిన ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడండి. అతను ఆల్రెడీ వెల్స్ ఫార్గోలో అనుకుంటా, హీ సీనియర్ టెక్నికల్ కన్సల్టెంట్ AWS లో. హీ వాంట్స్ టు షిఫ్ట్. అండ్ లక్ష్మి గారు అని ఆల్రెడీ ఆర్చర్ అనే టూల్లో ఒక ఆవిడ వర్క్ చేస్తున్నారు. షీ వాంట్స్ టు షిఫ్ట్. కరెంట్లీ ఇన్ మై బ్యాచ్ 9th వన్ ఆఫ్ ద లేడీ అగైన్ షీ ఈస్ వర్కింగ్ యాజ్ అన్ టెస్టింగ్, ఆటోమోటివ్ టెస్టింగ్ లో ఉంది. ఆవిడ కూడా నేర్చుకుంటుంది. Then you decide. Yeah, okay. Yeah. But Sandeep, and another thing, మీరు అబ్రాడ్ సైడ్ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు సిసా రాయాలి. Okay. At any cost. Because one of my student from batch 8, he is living in Florida. అతను ఫ్లోరిడాలో ఉంటున్నాడు. అతని పేరు కుమార్. He's a student. ఎంఎస్ చేస్తున్నాడు. సో తనకి పార్ట్ టైమ్స్ కూడా సిసా అడుగుతున్నారు. స్టూడెంట్ సిసా, నాట్ ప్రొఫెషనల్ సిసా, స్టూడెంట్ సిసా అడుగుతున్నారు. అలా ఉంది ఇక్కడ. ఓకే, ఎస్. కార్తిక్ గారు, 2 క్వశ్చన్స్ అండి. చెప్పండి. ఒకటి 30 days కంప్లీట్ అన్నారు, అది ఇంక్లూడింగ్ వీకెండ్స్ అండి? నో అండి, సాటర్డే సండేస్ క్లాస్ ఉండదండి. ఓకే. సో సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు ఇండిపెండెంట్ ఆడిటర్స్ అని చెప్పారు స్టార్టింగ్ లో. సో బిగ్ 4 నుంచి ఉండొచ్చు మోస్ట్లీ అన్నారు. సో is there any scenario where IT auditor, I mean external auditor can be a freelancer? వాల్యూ ఉండదండి. ఫ్రీలాన్సర్ అనేది వాల్యూ ఉండదండి. అది ఎక్కడ ఫ్రీలాన్సింగ్ చేస్తారనేది కూడా మనం క్లాస్లో చెప్తాం. మీరు అన్నది రైటే, కానీ ఎక్కడ చేస్తారనేది క్లాస్లో చెప్తాం. ఓకే, ఎస్. థ్యాంక్ యూ.
సార్ ఇప్పుడు మీరు కోర్సులో కార్తిక్ ఐటాక్ అని మెన్షన్ చేశారు. హలో, చెప్పు సురేష్. ఐటాక్ అని మెన్షన్ చేశారు కదా. సో ఐటాక్ లో మనకి డీప్ గా చెప్తారు, లైక్ మొత్తం అంటే నువ్వు అనుకుని ఐటాక్ ఏంటో చెప్పు. లైక్ ఇప్పుడు మామూలుగా అయితే ఐటీజీసీ అంటే మనకి నార్మల్ జనరల్ కంట్రోల్స్, లైక్ అవును ఐటాక్ అని వచ్చేసి మనకి స్పెసిఫిక్ గా అప్లికేషన్ కి కంట్రోల్స్ అనమాట. అవును, అందులో ఏం సో చూస్తావు స్పెసిఫిక్ గా అప్లికేషన్ నువ్వు ఏం చూస్తావు అని నువ్వు అనుకుంటున్నావు డీప్ అంటే. ఇన్పుట్ ఒకటి, మనకు ఒకటి ప్రాసెసింగ్ ఒకటి, అవుట్పుట్ ఒకటి. నువ్వు సిపిఏ చదివేవా? కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్. అది యాక్చువల్గా నువ్వు చెప్పింది ఏఐసిపిఏ రూల్, ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసింగ్. ఇన్పుట్ అంటే నేనేమి ఇస్తాను, అవుట్పుట్ అంటే అదేమిస్తుంది, ప్రాసెసింగ్ అంటే ఈ రెండింటి మధ్య డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది. రైట్. అది ఇంటర్వ్యూస్ లో చెప్పే ఆన్సర్ కాదు సురేష్ అది. ఓకే. అండ్ మనం రియల్ వరల్డ్ లో అలా ఆడిట్ చేయం అప్లికేషన్స్ ని. ఓకే. అంటే We will బేసిక్ see గా we will see the access controls, we will see the password policies, we will see what security posture ఏంటి, ఎంఎఫ్ఏ ఎనేబుల్డ్, ఎస్ఎస్ఓ ఎనేబుల్డ్, లాగింగ్ అండ్ మానిటరింగ్ టూల్స్ దీనికి ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయా లేదా, రెగ్యులర్ గా వల్నరబిలిటీ స్కాన్స్ ఈ అప్లికేషన్ లో జరుగుతున్నాయా లేదా, యూజర్ యాక్సెస్ రైట్ రివ్యూ జరుగుతుందా లేదా, యూజర్ రిసర్టిఫికేషన్ అండ్ రికన్సిలేషన్ ఈ అప్లికేషన్ లో జరుగుతుందా లేదా, ఆర్గనైజేషన్ లో ఎవ్రీ ఇయర్ పెన్ టెస్ట్ చేస్తారు, ఆ పెన్ టెస్ట్ చేసే స్కోప్ లో ఇది ఉందా లేదా, అండ్ ఇఫ్ అట్ ఆల్ ఈ పాస్వర్డ్ పాలసీస్ ఈ అప్లికేషన్ మనం వెండర్ సైడ్ నుంచి తెచ్చుకుంటే వెండర్ పాస్వర్డ్ పాలసీస్ ఒకలా ఉన్నాయా లేదా, ఈ ఒకవేళ కనుక ఈ అప్లికేషన్ లో ఏదైనా ఇష్యూస్ జరిగితే బీసీపీ అండ్ డిఆర్ ఉందా లేదా. సో ఓకే. ఆల్ దీస్ థింగ్స్ చూస్తాం. ఓకే. Yes. సో అవన్నీ అంటే లైక్ అవన్నీ డీప్ గా చెప్తాను అంటే మొత్తం అది మనకి అందులో డీప్ అంటే నువ్వు ఎలా అనుకుంటున్నావు సురేష్? ఓపెన్ గా అడుగు, నేను ఓపెన్ గా చెప్తాను. డీప్ అంటే అంటే వాట్ ఇప్పుడు ఈస్ లైక్ మైట్ బి డీప్. అంటే ఇప్పుడు మీరు మరి చెప్పారు లైక్ ఇప్పుడు యాక్సెస్ చూస్తాం మనం ఒక అప్లికేషన్ లో దాన్ని ఎవరు మానిటర్ చేస్తున్నాడు, లైక్ సపోజ్ మనకి ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది మనకు అందులో. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఇందులో రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది అంటే ఐటీఎస్సీ లోనా? మనకి ఐటీజీసీ లో సపరేట్, ఐటాక్ లో రిస్క్ మనకి మేనేజ్మెంట్ ఇప్పుడు ఉంటుంది. అవును. సో ఐటాక్ లో వచ్చేసి మనకి ఏం చూస్తాం, లైక్ ఇప్పుడు ఒకవేళ మనకి అప్లికేషన్ ఒక ఏం చెప్పాను వర్నబిలిటీ ఐటీఎస్సీలో ఏం చూస్తావని, ఐటీఎస్సీలో ఏం చూస్తావని. వర్నబిలిటీ ఒకటి ఉన్నది అనుకోండి, ఇప్పుడు దానికి మనం సొల్యూషన్ కానీ ఏమన్నా అలా మనం అలా పర్ఫెక్ట్. ప్రొవైడ్ చేయాలి. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఇంటెన్షన్. ఇప్పుడు అప్లికేషన్ వల్నరబిలిటీ అన్నావు కాబట్టి నీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి, అప్లికేషన్ నీ సైడ్ ఉందా వెండర్ సైడ్ ఉందా? నీ ఇన్ హౌస్ అప్లికేషన్ అది వెండర్ హోస్టెడ్ అప్లికేషన్? వెండర్ హోస్టెడ్ అనుకుంటున్నాను. వెండర్ హోస్టెడ్ అప్లికేషన్స్ కి నువ్వెందుకు వల్నరబిలిటీస్ ప్యాచ్ చేస్తావు? వెండర్ హోస్టెడ్ అప్లికేషన్ అయితే సోర్స్ కోడ్ నీ దగ్గర ఉండదు కదా. రైట్. మరి అప్పుడు నువ్వు అంటే ఆ వల్నరబిలిటీ ప్యాచ్ ప్యాచ్ కోడ్ మనం ఏమన్నా ఆడిట్ చేయాల్సి వస్తుందా, లైక్ సపోజ్ ఇప్పుడు మీరు నా ప్రశ్న ఆ వల్నరబిలిటీకి సురేష్ అనే నువ్వు ఎలా ప్యాచ్ చేస్తావు? నీ దగ్గర ఇన్హౌస్ నీ దగ్గర సోర్స్ కోడ్ లేనప్పుడు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళు, దీనికి ఆన్సర్ చెప్పి. రైట్ కరెక్ట్ చేయలేము దానికి అంటే మన దగ్గర ఉంటే కానీ సోర్స్ కోడ్. మరి ఎలా చేస్తావు? సో అప్పుడు వాడే ఆ సివిఈ నెంబర్స్ ఉంటాయి, వాడికి కామన్ వల్నరబిలిటీ ఎక్స్పోజర్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి వాడి ఆర్గనైజేషన్ లో ప్యాచ్ మేనేజ్మెంట్ టీమ్ ఎగ్జాక్ట్ ఒక ప్యాచ్ ని క్రియేట్ చేస్తారు ఆ వల్నరబిలిటీని క్లోజ్ చేయడానికి. ఆ ప్యాచ్ ఒక ఎన్క్రిప్షన్ ద్వారా మనకు వస్తుంది. ఆ ఎన్క్రిప్ట్ అయిన ప్యాచ్ ని డైరెక్ట్ గా ఎండ్ పాయింట్స్ లో వేసేయం, మన యూఏటి ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఆ ప్యాచ్ ని ఎండ్ పాయింట్స్ వదులుతాం. ఓకే. అది రైట్. కార్తిక్ ఒకసారి ఆగండి. ఎవరో ఫస్ట్ కార్తికేయన్ పిలిచారు, ఆయన మాట్లాడండి. చెప్పండి విఎస్పీఎల్ గారు. ఇది మన దగ్గర ఈ కోర్స్ అయ్యాక సిసా ఏమన్నా అవైలబుల్ ఉందా? సిసా ప్రిపరేషన్ సర్టిఫికేషన్ ఉందండి. ఓకే. అది ఎన్ని డేస్ కోర్స్ ఉంటుందండి? అది మీరు నాకు పర్సనల్ గా కాల్ చేయండి విఎస్పీఎల్ గారు. ఓకే. మీరు క్లాస్ అయిపోయాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మోహన్ గారి దగ్గర నా నెంబర్ తీసుకోండి, నెంబర్ తీసుకుని నాకు కాల్ చేయండి. షూర్. మందీప్ గారు చెప్పండి. సార్ యాక్చువల్గా వీకెండ్ క్లాసెస్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయండి? వీకెండ్ కానీ ఆఫ్లైన్ కానీ లేకపోతే మార్నింగ్ టైం బ్యాచెస్ కానీ అట్లా? ఒకసారి మీరు మోహన్ కాంటాక్ట్ అవ్వండి. షూర్. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఆఫీసెస్లో ఉంటాం కదా, సో కాల్స్ ఉంటాయి. ఓకే, నేను మోహన్ గారికి కాల్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. కార్తిక్ సార్ చెప్పండి రోహిత్. ఇప్పుడు ఒకవేళ మనం ఐటీజీసీ నేర్చుకున్నాం సార్, కానీ వాళ్ళు మనల్ని రిస్క్ మేనేజ్మెంట్ లో కానీ వేరే టీమ్ లో వేసేస్తే మనకి మళ్ళీ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా సార్?
మీరు ఇప్పటిదాకా ఐటీ కోర్సులు ఏమైనా నేర్చుకున్నారు రోహిత్? నేను నేర్చుకున్నా సార్, ఐటీజీసీ నేర్చుకున్నా. ఎక్కడ నేర్చుకున్నారు రోహిత్? అంటే అంటే ఇట్లా నేర్చుకున్నా సార్. అంటే అదే ఎక్కడ నేర్చుకున్నారు రోహిత్? ఇట్లా ఎక్కడ నేర్చుకున్నారు? అంటే హైదరాబాద్లో సార్. ఎవరి దగ్గర రోహిత్? రామ్ అని చెప్పేసి ఒక ఆయన ఐటీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు, ఆయన దగ్గర నేర్చుకున్నా. మరి ఆయన రిస్క్ ట్రీట్మెంట్, రిస్క్ యాక్సెప్ట్, రిస్క్ మిటిగేట్ ఎక్కడ చెయ్యాలి, ఇన్హెరెంట్ రిస్క్ ఏంటి, రెసిడ్యువల్ రిస్క్ ఏంటి, కంట్రోల్స్ ఐడెంటిఫై ఎలా చేయాలో చెప్పలేదా రోహిత్? అంటే చెప్పారు సార్, ఎట్లా అవాయిడ్ చేయన్నా అంటే అలా నాకు అంత క్లారిటీగా అర్థం కాలేదు సార్ వాళ్ళు. మరి ఫీజు ఎందుకు కట్టావు రోహిత్? పల్టీ పట్టుకుని అడగాలి కదా రోహిత్, ఎందుకు చెప్పలేదు నాకని? డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు రోహిత్. ఇప్పుడు ఐటీజీసీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా రిస్క్ అనే టీం చేస్తుంది రోహిత్, మనం చెయ్యం. ఒకవేళ నిన్న టీంలోకి తోసేసినా నీకు ఆ టీంలోకి వెళ్తే నువ్వు ఎంతవరకు చెయ్యాలో అంతవరకు మేము నేర్పించేస్తాం లోపల. నువ్వు నేర్చుకోవాలి, నువ్వు వినాలంతే. ఉత్తికినే ఎవరికి వచ్చేవి కదా రోహిత్ ఉద్యోగాలు 15 లక్షలు 16 లక్షలు, కష్టపడ్డారు. నువ్వు అలా కష్టపడు, నువ్వు ఏ టీంలోకి వెళ్ళినా వర్క్ చేస్తావు. కుమార్ సాయి హియర్. కుమార్ ఎవరండి? సారీ కార్తిక్. చెప్పండి. కార్తిక్ ఇక్కడ యాక్చువల్గా నేను ఎర్లియర్గా మెయిన్ ఫ్రేమ్ డెవలపర్గా ఒక 1.6 years చేశాను. C2H రోల్లో చేశాను. దాని తర్వాత ఒక 1.5 year గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు రైట్ నౌ నేను మళ్ళీ ఐటీజీసీకి వెళ్ళొచ్చా? ఖచ్చితంగా వెళ్ళొచ్చండి, కానీ 1.5 year మీరు మళ్ళీ ఏదో పెట్టుకోవాలి ఖచ్చితంగా. బట్ లాస్ట్ 3 months బ్యాక్ నాకు టీసీఎస్లో ఒక ఆఫర్ వచ్చింది, బట్ అది టీసీఎస్లో బీజీ పోయింది.